వెల్కమ్ టు తెలుగు అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో క్లైమేట్, ఉష్ణోగ్రత, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి క్లైమేట్స్ ఉంటాయి, మనకి ఎన్ని రకాల సీజన్స్ ఉన్నాయి, సో హైయెస్ట్ సీజన్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ టెంపరేచర్స్, లోయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎంత, మన యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ మనం చాలా ఈజీగా అంటే ఎప్పుడైనా కామన్గా మాట్లాడుతున్నప్పుడు క్లైమేట్, వెదర్ అన్నీ వాడేస్తుంటాం. కాకపోతే క్లైమేట్ చాలా వేరు, వెదర్ అనేది వేరు. ఈ రెండింటిని మనం ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది అంటాం, ఈరోజు వెదర్ చాలా బాగుంది అంటాం. కాకపోతే క్లైమేట్ అంటే ఏంటంటే ద ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఎ రీజియన్, particularly including like temperature, humidity, rainfall, everything for a very long period is called climate. Adi climate. Weather ante enti? Day to day differences in climate, like day to day humidity, day to day rainfall, day to day temperature, day to day variations ni weather antam. So climate ki weather ki inta tada undi. So weather is a షార్ట్ టర్మ్ అనమాట. అంటే ఒక గంట కోసం మాట్లాడుకున్నది, ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది, లేకపోతే ఈ గంట ఎలా ఉంటుంది అన్నది ఓన్లీ షార్ట్ పీరియడ్ కోసం మనం ఈ తాపమానం గురించి, టెంపరేచర్స్ గురించి, దేని గురించి మాట్లాడితే దాన్ని మనం వెదర్ అంటాం. క్లైమేట్ అంటే వెరీ లాంగ్ పీరియడ్. అదే చూద్దాం ఒకసారి. వెదర్ రిఫ్లెక్ట్స్ షార్ట్ టర్మ్ కండిషన్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ వైల్ క్లైమేట్ ఈజ్ ద యావరేజ్, డైలీ యావరేజ్ అనమాట. అంటే ఇన్ని వెదర్లు కలిపితే మనకి ఒక క్లైమేట్ అనే టర్మ్ వస్తుందన్నమాట. డైలీ వెదర్ రిపోర్ట్స్ కలిపితే ఆ ప్రాంతం యొక్క క్లైమేట్, ఉష్ణోగ్రత తెలుస్తుంది. ప్రతిరోజు మనం ఒక డేటా పెట్టుకుని ఈరోజు వేడి ఎక్కువ ఉంది, లేకపోతే ఈరోజు వర్షం పడింది, ఈ వెదర్ రిపోర్ట్స్ అలాగా ఒక 10 or 15 or 20, 30 years ఇలా లాంగ్ పీరియడ్కి మనం దాన్ని డేటా సేకరిస్తే దాన్ని ఆ ఏరియా, దట్ రీజన్స్, దట్ ఈస్ కాల్డ్ దట్ రీజన్స్ క్లైమేట్. So weather is the short-term conditions of the atmosphere. Climate is the average daily weather for an extended period of a time of certain location. When you are talking about a particular location. So weather can change from minute to minute, hour to hour, and day to day, and season to season. But climate is the average of all the weather over time and space. So దీని ప్రకారం మనం ఏం చేసుకున్నామంటే మన వరల్డ్లోని we have divided world into 3 climatic zones. Majorly 3 climatic zones. ఇది మన ఈక్వేటర్ 0 degrees అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అదే మన 23.5 degrees నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దట్ ఈస్ 23.5 degrees సౌత్. ఓకే, నెక్స్ట్ (66.5 degrees south, 66.5 degrees north, so ఇది మన poles, right? This is north pole and this is south pole. Okay, so మన major latitudes ఎర్త్ మీద మన క్లైమాటిక్ జోన్స్ తీసుకున్నాం అంటే ఈ మేజర్ లాటిట్యూడ్స్ మీద. సో ఇక్కడ నుంచి ఈ క్లైమాటిక్ జోన్స్ని మనం దేని ఆధారంగా తీసుకున్నామంటే సన్ రేస్, ద వే దే ఫాల్ ఆన్ ది ఎర్త్
అంటే అవి వర్టికలా లేకపోతే స్లాంటెడా, ఆబ్లికా, పర్పెండిక్యులరా, ఈ టైప్లో సన్ రేస్ భూమి మీద పడే దాన్ని బట్టి మనం భూమిని 3 క్లైమాటిక్ జోన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సన్ రేస్ వర్టికల్గా స్ట్రైట్గా పడే ప్లేసెస్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు సన్ రేస్ చాలా స్ట్రైట్గా చాలా వర్టికల్గా పడతాయి. అదే సన్ రేస్ వెన్ దే ట్రావెల్ టిల్ పోల్స్ దే బికమ్ ఆబ్లిక్ ఆర్ స్లాంటెడ్. Oblique or slanted. So, this 3 latitudes, Tropic of Cancer, Equator and Capricorn, 0 degrees and 23.5 north, 23.5 south, they receive direct sun rays almost in the 3 latitudes. So, ikkada unde area, these areas are the warmest zones on the earth. అందుకోసం this 3 latitudes together are called as tropical zones. ఏంటన్నా ఈ 3 latitudes ఉన్న ఏరియాని ఏం చెప్తాం మనం? ట్రాపికల్ జోన్స్. ట్రాపికల్ క్లైమాటిక్ జోన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమ్ టు 23.5 నుంచి 66.5 డిగ్రీస్కి వద్దాం. ఇక్కడ సన్ రైజ్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ నుంచి స్లాంట్ అవడం మొదలుపెట్టి అంటే ఆబ్లిక్ అయ్యాయి. ఇక్కడ ఈ డిగ్రీస్లో ఈ లాటిట్యూడ్స్లో ఉన్నంత స్ట్రైట్ వర్టికల్గా ఇక్కడైతే లేవు. సో ఇక్కడ వీళ్ళకి ఆ తీవ్రత తగ్గిపోతుంది. బికాస్ 2 థింగ్స్, సన్ రేస్ ఆర్ ఆబ్లిక్ అండ్ sun rays travels almost very long distance, so that intensity will be decreased. So these areas, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 23 నుంచి 66.5 నార్త్ అండ్ సౌత్ కానీ వీటిని మనం టెంపరేట్ జోన్స్ కింద పిలుచుకుంటాం. ఏం పిలుస్తాం? టెంపరేట్ జోన్స్ అన్నమాట. టెంపరేట్ క్లైమాటిక్ జోన్స్. క్లైమాటిక్ జోన్స్. ఇక్కడ ఎండ తీవ్రత తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే మోర్ ఆఫ్ కోల్డ్నెస్ అండ్ లెస్ ఆఫ్ వార్మ్త్. సో ఎండ అంత హై టెంపరేచర్స్లో ఉండదు అనమాట. ఈ ఈక్వేటర్స్ ట్రాపికల్ మన క్లైమాటిక్ జోన్స్లో ఉన్నంత ఇంటెన్సిటీ ఇక్కడ ఉండదు. నెక్స్ట్ కమ్ టు 66.5 to 90 degrees. ఇది మన 90 degrees కదా. అంటే క్లైమేట్ని మనం లాటిట్యూడ్స్ అక్షాంశాల మీదుగా మనం పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. we classified climatic zones of the world according to the latitudes. So next 66.5 నుంచి ఈ 90 వరకు ఏదైతే ఉందో these are polar zones, polar climatic zones. ఇక్కడ ఏంటంటే ఇంకా సన్ రైజ్ ఆల్రెడీ ఈ లోపల మన ఎర్త్ ఎలాగో టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి మన యాక్సిస్ టిల్టెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సన్ రైజ్ ఆల్మోస్ట్ 6 months, ఒక నార్త్ పోల్ 6 months ఉంటే సౌత్ పోల్ 6 months ఉండదు. అంటే ఇవి టోటల్ ఫ్రిజిడ్ జోన్స్ అనమాట, ఫిల్డ్ విత్ ఐస్ క్యాప్. అంటే మంచు షీట్స్తో ఉండే ఏరియా మనకి 66.5 నుంచి
90 degrees వరకు వస్తుంది. సో దీని ప్రకారం చూసుకుంటే మన ఇండియా ఏ జోన్లోకి వస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది. సో ఇండియా ఏ జోన్లోకి వస్తుంది అంటే మన ఇండియా 8 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో Tropic of Cancer divides India almost half. అంటే half of the India is in tropical zone and half of the India is in temperate zone. సో ఈ ప్రకారం చూసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ ట్రాపికల్ క్లైమేటిక్ జోన్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఈజ్ ఇన్ టెంపరేట్ జోన్. దీంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మన ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ సమ్వర్ హియర్. సో ఆంధ్రప్రదేశ్ దీని ప్రకారం చూసుకుంటే ఇట్ లైజ్ ఇన్ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఆంధ్రప్రదేశ్ has the climate of tropical climate. It is in the region of tropical climatic zone. మన ఆంధ్రప్రదేశ్ ట్రాపికల్ క్లైమాటిక్ జోన్లో ఉంది. ఎందుకంటే ఈక్వేటర్కి, దిస్ ఇస్ ద ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మనం మధ్యలో ఉన్నాం కాబట్టి మన క్లైమేట్ ఎలా అంటే ట్రాపికల్ క్లైమాటిక్ జోన్. దీంట్లో మళ్ళీ వి ఎక్స్పీరియన్స్ మాన్సూన్స్. మనకి మళ్ళీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి క్లైమేట్ ఉందంటే, ఎలాంటి జోన్లో ఉందంటే ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ది ట్రాపికల్ క్లైమాటిక్ జోన్. ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్. సో ఇందులో కూడా మనకి వీ హ్యావ్ 4 seasons. ఇంకా చెప్పుకోవాలంటే మనకి కాంటినెంటల్ క్లైమేట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కాంటినెంటల్ క్లైమేట్ అంటే కాంటినెంట్స్ ప్లేట్యూస్ మామూలుగా అంటే ఏంటి, సీ లెవెల్ నుంచి మినిమం 300 meters ఎత్తులో ఉంటే దాన్ని మనం ప్లేట్యూ అంటాం. సో దిస్ ఏరియా, దిస్ రీజన్, దిస్ పార్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సీ లెవెల్కి, సీకి సముద్రానికి తీరానికి దూరంగా ఉంది, కొంచెం ఎత్తులో ఉంది. సో ఇట్ హ్యాస్ టిపికల్ కాంటినెంటల్ క్లైమేట్ అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఏపీ హ్యాస్ కోస్టల్ క్లైమేట్. అంటే రాయలసీమ రీజన్లోని కాంటినెంటల్ క్లైమేట్స్ ఉంటాయి. కాంటినెంటల్ క్లైమేట్స్ అంటే వాళ్ళు సముద్ర మట్టానికి సముద్ర తట్టికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది ఆర్ ఎక్స్ట్రీమ్ వేడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఈ కోస్టల్ రీజన్స్లో. ఇది దూరంగా ఉండడం వల్ల దే హ్యావ్ 2 different ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్. So even it is a continental climate where extreme temperatures are noted in some regions. State has varied climatic conditions. మనకి చాలా డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. మనకి శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, తర్వాత మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తాయి. ఈ టైప్లో అన్ని టైప్ ఆఫ్ క్లైమేట్స్ డిఫరెంట్ ఏరియాస్ మనకి రకరకాల. ఇప్పుడు రాయలసీమ అటువైపు వెళ్తే అంత డ్రై ఏరియాస్ మీరు చూడొచ్చు. శ్రీశైలం అటు మార్కాపూర్ వెళ్తే అక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్స్. అంటే సముద్రానికి ఏది దూరంగా ఉందో 300 meters ఎత్తులో ఉందో అది కాంటినెంటల్ క్లైమేట్ జోన్లోకి వస్తుందన్నమాట. సో కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ మెరైన్ క్లైమేట్. మనం ఇందాకలో అనుకున్నట్టు కోస్టల్ ఏరియాస్లోని మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండి ఆర్ లైక్ ఇది చెమటల స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, అలా ఉంటుంది. బట్ రాయలసీమ ఎక్స్పీరియన్సెస్ కాంటినెంటల్ క్లైమేట్. ఎందుకంటే ఓన్లీ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద కోస్ట్, ఫార్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్, అండ్ ఇట్ ఈస్ in altitude wise also it is about 300 meters అన్నమాట. ఓవరాల్గా చెప్పుకుంటే ఏపీలోని మనకి మే మంత్లో టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. అదే ఇండియాకి చూసుకుంటే, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే, ఇండియా మొత్తం మీద జూన్లో
హై టెంపరేచర్స్ ఇండియా మొత్తంలో ఎప్పుడు ఏ నెలలో ఎక్కువ ఉంటాయంటే జూన్లో ఉంటాయి. అదే మన ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూవ్గా చెప్పుకుంటే మే నెల చాలా హాటెస్ట్ సీజన్, మనకి హై టెంపరేచర్స్ అనమాట. అంటే ఎంత అంటే 44, 46 ఈ రేంజ్ వరకు వెళ్ళిపోతాయి. ఇంకా దీంట్లో హయ్యెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు చూసినా ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ వేడి నమోదైంది గుంటూరు జిల్లాలో ఉండే రెంటచింతలు అనమాట. అక్కడ దగ్గర దగ్గర 46 నుంచి 48 వరకు డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది. ఎప్పుడు దిస్ ప్లేస్ విల్ బీ ఆల్వేస్ ఇన్ న్యూస్. మీరు ఎండాకాలం న్యూస్ చూస్తే వెదర్ రిపోర్ట్లో రెంటచింతల విల్ బీ ద టాప్. సో అది కోస్టల్ ఏరియాస్లోకి హ్యూమిడిటీ ఉండడం వల్ల టెంపరేచర్స్ అంత ఎక్కువ ఉండవు, అంత వేడి ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ గాలిలోని తేమ ఉంటుంది. ఈ తేమ ఏం చేస్తుందంటే డ్రైన్ చేయదు, ఆ టెంపరేచర్ని ఏదైతే సన్ రేస్ వస్తాయో అది ఈ వేపర్ హ్యూమిడిటీ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీకు కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మరి ఎక్స్ట్రీమ్ ఉండదు. మహా అయితే అరౌండ్ 43, 44 ఆల్ ఓవర్ స్టేట్లో మనకి 43, 44 డిగ్రీస్ వరకు వెళ్తుంది. వెన్ కమ్ టు అదే కోస్టల్ సిటీస్ లైక్ వైజాగ్, కాకినాడ ఈ సిటీస్ చూసుకుంటే టెంపరేచర్స్ ఎప్పుడు మోడరేట్గా ఉంటాయన్నమాట. ఇలాగా 44, 46 ఇలాగ దాటిపో, మోడరేట్గా టెంపరేచర్స్ ఉంటాయి బికాజ్ ఆఫ్ కోస్ట్. అవి కోస్టల్ సిటీస్ అవడం వల్ల. ఎగ్జాంపుల్ వైజాగ్ అండ్ కాకినాడ అనమాట. So due to high humidity in the atmosphere in the coastal areas with little difference, almost temperatures in the state will be around 43 to 45. ఎంత ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి యావరేజ్ మీద 43, 44 ఆ ఏరియాస్లో అవుతుంది. అదే వైజాగ్ అండ్ కాకినాడ కోస్టల్ అవుతుంది, వీటికంటే ఇంకొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం చూసినట్టు రెంటచింతల ఏపీ మొత్తం మీద హైయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి అంటే రెంటచింతల. ఈవెన్ విజయవాడ కూడా దాన్ని సర్పాస్ చేసేసి రెంటచింతల వెళ్ళిపోయింది. ఇది 43 డిగ్రీస్ టు 48 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఎప్పుడు చూసినా 45, 46 అలా ఉంటుంది. నెక్స్ట్ లీస్ట్ టెంపరేచర్స్ ఏపీ మొత్తం మీద తక్కువ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి అంటే మనకి అరకులో దగ్గర, వైజాగ్ డిస్ట్రిక్ట్లో అరకు దగ్గర లంబసింగి అన్న ప్లేస్లో అనమాట. అది హిల్ స్టేషన్. ఆల్మోస్ట్ -డిగ్రీస్ ఉంటాయి. మీరు జాన్ మంత్లో చూస్తే అసలు -2, -3 ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కాశ్మీర్ ఆఫ్ ఏపీ. కాశ్మీర్ ఆఫ్ ఏపీ ఏదంటారంటే శ్రీనగర్ ఆఫ్ ఏపీ దేనంటారంటే లంబసింగి అనమాట. అది ఎక్కడుందంటే అరకు దగ్గర, వైజాగ్ డిస్ట్రిక్ట్లో అరకులో. సో ఇక్కడ -2 జాన్ సీజన్లో అయితే అసలు చాలామంది ఎర్లీ మార్నింగ్ పిక్నిక్ లాగా లైక్ టూరిజం చాలా ఎక్కువ ఉంటుంది ఈ డిసెంబర్, జాన్లో చూస్తే. మనకి ఇంకే ఎక్కువ టెంపరేచర్స్ మేలో రికార్డ్ అవుతాయి ఏపీలో, తక్కువ టెంపరేచర్స్ లీస్ట్ టెంపరేచర్స్ ఏ మంత్లో రికార్డ్ అవుతాయంటే మనకి డిసెంబర్లో రికార్డ్ అవుతాయి. దీని ప్రకారం అదే రెయిన్ఫాల్ చూద్దాం. సో మనం ఇందాక కాంటినెంటల్ క్లైమేట్ అనుకున్నాం కదా, ఎందుకంటే అది సముద్రానికి దూరంగా ఉంది. సో ఆబ్వియస్గా అక్కడ డ్రై ఏరియాస్ ఉంటాయి. అలాగే అనంతపూరు అండ్ నెక్స్ట్ మన చిత్తూరు ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో కూడా టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. బికాజ్ అవి మైసూర్ ప్లేట్యూ అనమాట. మనకి పెనిన్సులర్ ప్లేట్యూలోని డెక్కన్ ప్లేట్యూ, తెలంగాణ ప్లేట్యూ, మైసూర్ కర్ణాటక ప్లేట్యూ ఇవన్నీ చూసాం కదా. వీటికి ఇవి దగ్గరగా ఉండడం వల్ల, ఆల్టిట్యూడ్లో ఎక్కువ ఉండడం వల్ల వీటికి ఏంటంటే కొంచెం కంపారిటివ్లీ మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే సమ్మర్ సీజన్లో ఇవి కొంచెం చల్లగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి మైసూర్ ప్లేట్యూకి దగ్గరగా ఉన్నాయి. ప్లేట్యూ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ఆల్టిట్యూడ్ మోర్ దెన్ 300 మీటర్స్. సో అందువల్ల వీటికి టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనకి రెయిన్ఫాల్ ఎక్కువ ఏపీకి ఓవరాల్ చూసుకుంటే, ఏపీకి ఓవరాల్ రెయిన్ఫాల్ వచ్చేది మనకి మాన్సూన్స్ నుంచి, అందులో కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్.
సో డ్యూ టు మోర్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అక్కర్స్. ఈ మీ కాకపోతే సమ్మర్లో ఏంటవుతుందంటే నేల భాగం ఎక్కువ వేడెక్కుతుంది. ఒకటి ఫస్ట్ నేల మనకి వీఆర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. సో నార్దర్న్ హెమిస్ఫియర్ అందులో ట్రాపికల్ క్లైమాటిక్ జోన్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటి ల్యాండ్ పార్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ పార్ట్ ఈజ్ మచ్ కంపారిటివ్లీ సదర్న్ హెమిస్ఫియర్. ల్యాండ్ ఎప్పుడైనా తొందరగా హీట్ ఎక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. కానీ సీజ్ అదే వాటర్ బాడీస్ వస్తే లేటుగా వేడెక్కుతాయి అండ్ లేటుగా చల్లబడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ల్యాండ్ పార్ట్ మనం మొత్తం అంతా ఎక్కువ ఇటువైపే ఉంది కాబట్టి ఎక్కువ ల్యాండ్ వేడెక్కిన తర్వాత అక్కడ కన్వెన్షనల్ హీట్ డెవలప్ అయిన తర్వాత కండక్షన్ జరుగుతుంది. కన్వెన్షన్ అయిన తర్వాత కండక్షన్ జరుగుతుంది. కండక్షన్ తర్వాత ఏంటవుతుంది క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్. సో మనకి ఈ సీజన్లో కూడా మే ఏప్రిల్ అంటే ప్రీ మాన్సూన్. మాన్సూన్ మనకి ఇండియాని జూన్ 1న కేరళ కోస్ట్ మలబార్ కోస్ట్ని తాకుతుంది. అదే మన ఏపీకి వచ్చేసరికల్లా 2 weeks ఆల్మోస్ట్ జూన్ 5th ఆర్ 2nd week ఆఫ్ జూన్. సో దానికంటే ముందు మనకి ఏప్రిల్ మేలోని ఇంత వేడెక్కితే కన్వెక్షన్ కరెంట్స్ వల్ల మనకి వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని ఏంటంటారంటే మ్యాంగో షవర్స్ అంటారు ఆర్ ఏరువాక జల్లులు. మ్యాంగో షవర్స్ ఏప్రిల్ మేలో పడే వర్షాన్ని, ప్రీ మాన్సూన్కి పడే వర్షాన్ని ఎండాకాలంలోని మ్యాంగో షవర్స్ ఆర్ ఏరువాక జల్లులు. ఇవి మన మ్యాంగో ట్రీస్ అంటే మన మామిడి తోటలకి మామిడి పంటకి చాలా మంచిదన్నమాట, చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి ఎలా అంటే థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులు వీటితో కూడి మేఘాలు వీటితో కూడి వస్తుందన్నమాట. అందుకే వీటిని మేలో మ్యాంగో సీజన్ టైం కాబట్టి ఏప్రిల్ మేలో మ్యాంగో షవర్స్, తెలుగులో అయితే ఏరువాక జల్లులు అంటారు. ఇప్పుడు రెయిన్ఫాల్ చూద్దాం. మనకి ఓవరాల్గా రెయిన్ఫాల్ మనం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం? సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. సో ఆబ్వియస్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా మనకి రెండు మాన్సూన్స్ ఆంధ్రాని టచ్ చేస్తాయి. బట్ మేజర్ పార్ట్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ అదే మనకి జూన్లో వచ్చేది. తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ అదే ఆర్ రిట్రీట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆర్ రివర్సల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ రివర్సల్ నుంచి మనకి ఓన్లీ 1/3 మాత్రమే వర్షం వస్తుంది. కానీ ఏపీని మొత్తం ఆల్మోస్ట్ డ్రైన్ చేసి తడిపేది 2/3 ఆఫ్ ది రెయిన్ వాట్ వీ గెట్ ఈజ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో 90% రెయిన్ఫాల్ మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ కాకపోతే 90 centimeters ఆల్ ఓవర్ ఏపీ. అంటే డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఏపీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే 60% మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మొత్తం తడుపుంది. కానీ ఇట్ ఈస్ లెస్ దెన్ 90 centimeters అనమాట. లెస్ దెన్ 90 centimeters. మనకి టోటల్గా ఏపీలోని వర్షపాతం మొత్తం 90% వచ్చేది సౌత్ వెస్ట్లోనే. 60% నేల మొత్తం ఎక్కువ 90 centimeters కంటే తక్కువలోని మనకి ఈ మాన్సూన్ ఉంటుంది. ఈ రెయిన్ఫాల్ కూడా ఎలా అంటే ఇప్పుడు ఇంత పెద్దది కాదు, బట్ ఆంధ్రప్రదేశ్ మోర్ ఆర్ లెస్ ఇన్ దిస్ రీజన్. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ కేరళని టచ్ చేస్తాయి. టచ్ చేసినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల దే ఎంప్టీ దేర్ వాటర్ ఇన్ వెస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. తర్వాత మిగతా వచ్చేవి సెకండ్ లెవెల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉంటాయో దే రీచ్ ఆంధ్ర. సో ఇక్కడ ఏంటవుతుంది
Eastern Ghats are more or less like this. So this part of the Andhra is almost a low-lying area or a plateau. But Eastern Ghats అందుకోసం ఏం చేస్తాయి, వాటికి ఏం అడ్డు ఉండవన్నమాట. సో ఈ సౌత్ నుంచి వస్తున్నప్పుడు అవి హ్యాపీగా వెళ్తాయి. బట్ వెన్ దే రీచ్ నార్త్, అక్కడ హైట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ విల్ ఇంక్రీజ్. మనకి జిందాగఢ, ఈ అరకు, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ మాన్సూన్స్ది మన ఈస్టర్న్ ఘాట్స్ హైట్ ఎప్పుడైతే పెరిగిందో పెరిగేసరికల్లా ఈ మాన్సూన్స్ ఇవి దాటలేవన్నమాట. దాటకుండా ఆల్మోస్ట్ ఇంకా వాటితో తెచ్చిన రెయిన్ని అక్కడ ఎక్కువ వదిలేస్తాయి. దట్స్ ద రీజన్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్సెస్ more rain than the southern part because they are blocked by highest peaks of eastern ghats in Andhra anamata. So akkada they northwest monsoon drains maximum in the northern part of Andhra Pradesh than comparatively southern part of Andhra Pradesh. And when come to next mali monsoons ikkada chustayi kada, ikkada vachinappudu kuda ఈ ఏరియాలో కూడా దే లీవ్ దేర్ వాటర్ ఆర్ దే డ్రైన్ ఆల్మోస్ట్ హియర్. Rainfall increases from southwest to northeast. So rainfall increases from south to, చూసాం కదా సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్ కదా, ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్, ఇది అక్కడికి వర్షపాతం పెరుగుతుండను. ఓన్లీ రీజన్ ఈజ్ Eastern Ghats are the barriers which southwest monsoon cannot cross them, so they drain there. Next mallinu south to north towards southwest anamata. ikkadiki kuda malli vaati ekku ikkada kante akkada ekku varsha untundi. So 2/3 of the rain fall in the state occurs from southwest monsoon. 90% of the rain maniki వచ్చే ఏ మాత్రం వర్షపాతంలో ఉన్న 2/3 మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. తర్వాత కోస్టల్ ఆంధ్రాలో అయితే దిస్ ఈజ్ అరౌండ్ 1000 millimeters అనమాట, 1000 millimeters. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాయలసీమ ఇది ఓన్లీ 672 millimeters బికాస్ అక్కడ ఏవి రాయలసీమలో ఏవి అడ్డులు లేవు కాబట్టి అవి ఎగిరి వెళ్ళిపోతాయి. కోస్టల్ ఏరియాకి వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్ అడ్డు ఉండడం వల్ల అక్కడ అది వర్షాన్ని వదులుతాయి. ఇక్కడ ఏంటంటే తక్కువ, ఏమాత్రం వీలైతే అంత వదిలేసి మిగతావి దే ట్రావెల్ ఫర్దర్ అనమాట. సో హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి ఏ మంత్లో అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే మాసం నెల అంటే జూలైలో అనమాట. జూలై విల్ సీ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ అండ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ 556 millimeters అనమాట. యావరేజ్ రెయిన్ఫాల్ అంతా మనకి 556 millimeters. మామూలుగా చూస్తే మనకి 90 centimeters కంటే తక్కువ రెయిన్ఫాల్ ఆల్ ఓవర్ ఏపీ డిస్ట్రిబ్యూషన్, అంటే 60% ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే 90 centimeters కంటే తక్కువ ఉంటుంది. యావరేజ్ ఆల్ ఓవర్ ఏపీలో యావరేజ్ అంటే 556. క్లైమేట్, ఉష్ణోగ్రత మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి క్లైమేట్స్ ఉంటాయి, మనకి ఎన్ని రకాల సీజన్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ సీజన్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ టెంపరేచర్స్, లోయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎంత, మన యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత, ఇవన్నీ చూద్దాం. వీ హ్యావ్ క్లాసిఫైడ్ క్లైమేట్ ఆఫ్ ఆంధ్ర ఇంటూ 4 seasons. వరల్డ్ క్లైమాటిక్ జోన్స్ ప్రకారం మన ఆంధ్రాలోని మనం వీఆర్ ఇన్ ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ కదా. సో దాంట్లో వేరియేషన్స్ చూసుకుంటే వీ హ్యావ్ బిన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 different climates అనమాట ఆర్ వెదర్స్. అది మనకి సమ్మర్, వింటర్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. నౌ విల్ లుక్ ఇంటూ సమ్మర్ సీజన్, ద హాటెస్ట్ అండ్ డ్రైయెస్ట్ సీజన్స్ ఆఫ్ ది స్టేట్, డ్రైయెస్ట్ సీజన్ ఆఫ్ ది టైమ్. చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి మనకి. ఇది ఎక్కువ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్. సమ్మర్ సీజన్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్చ్ నుంచి ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్
ఆర్ మే ఎండింగ్. దీంట్లో ద హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ విచ్ మంత్ వీ కెన్ సీ, ద హాటెస్ట్ మంత్ వీ కెన్ సే ఈజ్ మే. మే ఈజ్ ద హాటెస్ట్ మంత్ ఆఫ్ ది స్టేట్ వేర్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. అప్పుడే మనం ఏంటి రోహిణి కార్తీ, అగ్ని కార్తీలు ఇవన్నీ ఈ మే సీజన్లోనే చూస్తామంట. మనకి రోహిణి కార్తీ అంటారు తెలుగులో, అగ్ని కార్తీలు అంటే ఇంకా చాలా వేడి ఉంటుంది అసలు. నెక్స్ట్ ఈజ్ డ్రై వెదర్స్ ఉంటాయన్నమాట, బాగా డ్రై వెదర్స్ ఆల్ ఓవర్ స్టేట్. అంటే యావరేజ్లో తీసుకుంటే ద వెదర్స్ ఆర్ డ్రై బికాజ్ హ్యూమిడిటీ అంతా వేడికి వాట్ యు సే ఎవాపరేట్ అయిపోతుంది. సో వెదర్లోని మనకి హ్యూమిడిటీ, ఎయిర్లో ఏ హ్యూమిడిటీ ఉండదు, మాయిశ్చర్ ఉండదు, అంతా డ్రై అవుతుంది. మన యావరేజ్ టెంపరేచర్స్ ఎంత రేంజ్ అవుతాయంటే మనకి 18 degrees Celsius నుంచి 31 degrees Celsius so average temperatures of AP are recorded between 18 degrees Celsius to 31 degrees Celsius అన్నమాట. సో ఇది స్టేట్ మొత్తంలో యావరేజ్, అంటే మోర్ ఆర్ లెస్ ఇలా ఉంటుంది. బట్ కోస్టల్ రీజన్స్లో అయితే టెంపరేచర్స్, ఎందుకంటే కోస్టల్ లైక్ ఈ ప్రాంతంలో ఉండే వీటిలో నేను అక్కడ సముద్రం ఉండడం వల్ల పక్క నేను తేమ ఉంటుంది, వాతావరణంలో తేమ ఉంటుంది, ఆ ఎయిర్లో తేమ ఉండడం వల్ల ఇక్కడ టెంపరేచర్స్ చాలా మిగతా వాటికంటే తక్కువ ఉంటాయి. బట్ మన ఏపీ యావరేజ్ ఈజ్ 18 to 31 degrees. ద హైయెస్ట్ టెంపరేచర్స్ మనం ఇందాకలు చూసుకున్నాం గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న మన రెంటచింతల. మీరు న్యూస్లో చూస్తే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్స్ మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లోనూ రెంటచింతల 46 నుంచి 48 degrees ఉంటాయి. ఇదే మంత్లో లోయెస్ట్ టెంపరేచర్స్ మనకి లంబసింగిలో, అక్కడ దగ్గర 18 ఈ అప్రాక్సిమేట్లీ ఈ దీంట్లో ఉంటుంది. బట్ ఆల్ ఓవర్ స్టేట్లో చూసుకుంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, మళ్ళీ చిత్తూరు అండ్ అనంతపూర్లో కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే చిత్తూరు, అనంతపూర్ ప్లేట్యూ మీద ఉంది, బికాస్ అది ఒక 300 meters అబోవ్ ప్లేట్యూ మీద, అది మైసూర్ కర్ణాటక ప్లేట్యూకి దగ్గరుంది కాబట్టి అక్కడ కూడా మిగతా స్టేట్తో కంపేర్ చేస్తే అక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ చేస్తే. సో అందుకోసమే అక్కడ హార్స్లీ హిల్స్, ఏనుగు మల్లమ్మ కొండలు, మన ఈస్టర్న్ ఘాట్స్లో తూర్పు కనుమల్లో ఒక పార్ట్ అయిన ఏనుగు మల్లమ్మ కొండలు, వాటిని హార్స్లీ హిల్స్ అంటారు. సో వాటిని సమ్మర్ టూరిజం, అంటే అది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. అందరూ ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి హార్స్లీ హిల్స్కి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడే మనం ఇందాక చూసాం కన్వెన్షనల్ రెయిన్ఫాల్ పడుతుంది, దాన్నే మనం ప్రీ మాన్సూనల్ రెయిన్ఫాల్ కూడా అంటాం. అదే మనకి మ్యాంగో షవర్స్ ఆర్ వడియుకాల్ ఏరువాక జల్లులు, ఈ రెండు ఉంటాయి. సో ఎక్కువ నమోదైన ప్లేసెస్ ఏంటంటే రెంటచింతల, తక్కువ అన్నది లంబసింగి. ఇంకా మన యావరేజ్ టెంపరేచర్స్ ఎంత ఉంటుందంటే 18 to 31 ఉంటుంది. బట్ ఆల్ ఓవర్ స్టేట్లో కోస్టల్లో తక్కువ ఉన్నా కూడా ఆల్ ఓవర్ స్టేట్లో 41 నుంచి 44 degrees నమోదు అవుతుంది మోర్ ఆర్ లెస్. మన యావరేజ్ అంటే 27 degrees కింద తీసుకోవచ్చు అనమాట. హార్స్లీ హిల్స్ అది సమ్మర్ వెకేషన్స్ ఇన్ ఏపీ, అందరూ సమ్మర్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది, బికాస్ దే ఆర్ కూల్. ఎందుకంటే సీ లెవెల్ నుంచి దూరంగా ఉన్నా కూడా ఒక పర్టికులర్ హైట్లో ఉన్నాయి కాబట్టి. సో ఇది మన మ్యాక్సిమం టెంపరేచర్, మ్యాక్సిమం యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 31, మినిమం యావరేజ్ టెంపరేచర్ అంటే 18 degrees అనమాట. స్టేట్ మొత్తం మీద యావరేజ్ అంటే 27 degrees. ఇది మన సీజనల్ ఫ్లక్చువేషన్స్. మనకి క్వశ్చన్స్లో అడగచ్చు, ఏ డిస్ట్రిక్ట్లో చిత్తూరు అండ్ అనంతపూర్లో ఎందుకు టెంపరేచర్స్ ఎండాకాలంలో తక్కువ ఉంటాయి అంటే, బికాస్ దే ఆర్ నియర్ టు మైసూర్ ప్లేట్యూ. In spite of being far from sea, they are near to Mysore Plateau, which is a elevated land. నెక్స్ట్ మనకి వచ్చింది
వింటర్ సీజన్స్ అనమాట. మన వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ టు ఫెబ్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్లో వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కోల్డ్ అండ్ డ్రై సీజన్స్ అనమాట. దీంట్లో కూడా మనకి కోల్డ్ సీజన్ అంటే కోల్డ్లో ఉన్నా కూడా డ్రై సీజన్స్ ఉంటుంది. బట్ టెంపరేచర్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ, మరి అంత తక్కువ ఉండవు. ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లో మనం లంబసింగి, అరకు మాట్లాడుకుంటే వాటిలో లంబసింగిలో అయితే ఏకంగా -2 degrees వరకు, -6 degreesలో కూడా వెళ్తుందన్నమాట. బట్ మిగతా సీజన్స్లో చూసుకుంటే టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. మన ఎక్కువ వింటర్ని ఎంజాయ్ చేసేది ఎప్పుడంటే ఏ మంత్లో అంటే డిసెంబర్ మంత్లో అనమాట. డిసెంబర్ మంత్లో మనకి పీక్ వింటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనంతపూర్, చిత్తూరులో లో టెంపరేచర్స్ ఉంటాయి. కారణం కర్ణాటక ప్లేట్యూకి అవి దగ్గరగా ఉండడం వల్ల. ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్ వి సీ ద లోయెస్ట్ టెంపరేచర్స్. అది డిసెంబర్ నుంచి ఫెబ్ వరకు ఉన్నా కూడా మళ్ళీ ఫెబ్ వచ్చేస్తున్న కొద్దీ టెంపరేచర్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఆర్ రికార్డ్ ఇన్ లంబసింగి నియర్ అరకు వ్యాలీ, వైజాగ్ డిస్ట్రిక్ట్ వేర్ మైనస్ టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్. సో మన వింటర్స్ గురించి చెప్పుకోవాలంటే వింటర్ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది. నెక్స్ట్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, మన ఋతుపవనాలు. ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఇవి ఈక్వేటర్, మన 0 degrees కింద నుంచి ఈక్వేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అవుతాయి. బట్ బికాజ్ ఆఫ్ ఏ విండ్ అయినా ఏ ఎయిర్ అయినా ట్రేడ్ విండ్స్ ఏవైనా సరే ఈక్వేటర్ దాటిన తర్వాత కొరియోలిస్ ఫోర్స్, మనకి కొరియోలిస్ ఫోర్స్ ఒక ఫోర్స్ ఉంది, అది యాక్ట్ చేస్తుంది. అవి ఏంటి అవుతాయంటే అవి ఇనీషియల్ స్టేజ్ నుంచి, ఇనీషియల్ పాయింట్ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అవి దే డిఫ్లెక్ట్ అనమాట. అంటే దే చేంజ్ దేర్ డైరెక్షన్. అంటే ఒక విండ్ ఇలా స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ, బికాజ్ ఆఫ్ కొరియోలిస్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ది ఎర్త్. అంటే ఒక ఎర్త్ పైన ఈక్వేటర్ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుందంటే కొరియోలిస్ ఫోర్స్ దాని మీద, ఎందుకంటే రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ తనలో తాను తిరగడం వల్ల ఈ కొరియోలిస్ ఫోర్స్ యాక్ట్ చేసి ఇది ఏంటవుతుందంటే ఇక్కడ ఈక్వేటర్కి వచ్చేసరికల్లా అవి డిఫ్లెక్ట్ అవుతాయి. అసలు ఈ విండ్స్ ఎందుకు ఇక్కడ ఫామ్ అవుతాయంటే బికాజ్ ఆఫ్ హై టెంపరేచర్స్ అండ్ లో ప్రెషర్స్ అనమాట. ఈ ఏరియాలో హై టెంపరేచర్స్, ఇక్కడ భూమి శాతం ఎక్కువ, ఇక్కడ నీటి శాతం ఎక్కువ. సో ఈ ఏరియాలో నీటిలోని హై టెంపరేచర్స్ అండ్ లో ప్రెషర్స్ వల్ల విండ్స్ ఫామ్ అవుతాయి. విండ్స్ ఫామ్ అయ్యి దే ట్రై టు ట్రావెల్ అక్రాస్ ఈక్వేటర్. బట్ ఈక్వేటర్ దగ్గరకు వచ్చేసరికల్లా బికాజ్ ఆఫ్ కొరియోలిస్ ఫోర్స్ దే డిఫ్లెక్ట్, డైరెక్షన్ మార్చుకుని అప్పుడు దే ఎంటర్ మలబార్ కోస్ట్ ఆర్ కేరళ కోస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇవి ఇండియా మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తాయి. జూలై ఆల్మోస్ట్ మిడ్ జూలై ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ జూలై కల్లా, అంటే ఒక 40-45 డేస్లోని జూన్ 1st కరెక్ట్గా అవి మన కేరళ కోస్ట్ని ఇండియాని తాకుతాయి కదా. అక్కడి నుంచి జూలై 25th or 23rd ఈ టైం కల్లాను మొత్తం ఇండియా మొత్తం అవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఈవెన్ దే ట్రావెల్ టిల్ షిమ్లా అంటే టిబెట్, ఆ రీజన్, రాజస్థాన్, ఢిల్లీ అలాగా. ఇక్కడేమొచ్చి నార్త్ ఈస్ట్, ఇటువైపు ఏమొచ్చి నార్త్ ఈస్ట్ వైపు, సౌత్ పార్ట్ అంతా. సో ఆల్ ఓవర్ ఇండియాకి మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లే వర్షం పడుతుందన్నమాట. సో ఇది పర్టికులర్గా ఆంధ్రాకి చూసుకుందాం. ఈ ఆంధ్రాకి చూసినప్పుడు ఇది కేరళ నుంచి ఆంధ్రాకి రావడానికి నియర్లీ 2 weeks తీసుకుంటుంది, ఆర్ 7 to 10 days అనమాట. సెకండ్ వీక్ ఆఫ్ జూన్ కానీ ఆర్ June 5th కానీ ఇవి ఆంధ్రాని టచ్ చేస్తాయి. ఆంధ్రాని టచ్ చేసిన తర్వాత అవి ఏం చేస్తాయి, సెప్టెంబర్ వరకు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి
ఆంధ్రప్రదేశ్ని మొత్తం డ్రైన్ చేస్తాయి అన్నమాట. దే డ్రైన్ ఆల్ ఓవర్ ఏపీ టిల్ సెప్టెంబర్. ఎప్పుడంటే జూలై సెకండ్ వీక్లోని అవి ఆంధ్రాలో ఎంటర్ అవుతాయి అండ్ దే డ్రైన్ ఆల్ ఓవర్ ది స్టేట్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ దే రన్ ప్యారలల్ టు మనకి ఈస్టర్న్ ఘాట్స్కి ఇవి ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి. దే ట్రావెల్ ప్యారలల్ టు ఈస్టర్న్ ఘాట్స్. అందుకోసం ఏంటవుతుందంటే ఈస్టర్న్ ఘాట్స్ సౌత్లోని సౌత్ పార్ట్ ఆఫ్ ఏపీలో అవి హైట్ తక్కువ ఉంటాయి. బట్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఏపీ మనం అరకు తర్వాత నియర్ మహేంద్రగిరి ఈ ఒడిస్సా బార్డర్స్ దగ్గర చూస్తే అవి చాలా హై ఆల్టిట్యూడ్స్లో ఉంటాయి. సో ఇక్కడైతే అవి హ్యాపీగా క్రాస్ చేసి వెళ్ళిపోతాయి తక్కువ వర్షం వదిలేసి. కానీ అక్కడ వచ్చేసరికల్లా అవి ఇంకా ఆ పీక్స్ని దాటలేక దే డ్రైన్. అందుకే నార్త్ కోస్టల్ ఆంధ్ర రిసీవ్స్ రీజియన్ అడిగితే నార్త్ కోస్టల్ ఆంధ్ర రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ డ్యూ టు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనమాట. So as eastern ghats are taller in northern side, monsoons leave much precipitation in northern Andhra than south Andhra. Simple logic. దీంట్లో పెద్ద ఆలోచించడానికి ఏం లేదు. So highest average rainfall is recorded in the north coastal districts. ఎక్కడ అంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, ఇదిగోండి ఈ డిస్ట్రిక్ట్స్లో, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల వచ్చిన వర్షపాతంలో ఎక్కువ నమోదు అయ్యేదైతే ఉత్తర కోస్తా జిల్లాలన్నమాట. అవి ఏంటంటే వెస్ట్ గోదావరి ఫాలోడ్ బై ఈస్ట్ గోదావరి. నియర్లీ వెస్ట్ గోదావరిలో మనకి దగ్గర 800 to 900 millimeters వర్షపాతం నమోదవుతుంది. సో తక్కువ వర్షపాతం ఎక్కడ చూస్తామంటే మనకి నెల్లూరు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో. ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఏ ఏరియాలో ఎక్కువ వర్షపాతం ఎక్కువ చూస్తామంటే సీలేరు సబరి రీజన్స్ అనమాట. సీలేరు సబరి రీజన్స్లో, రీజన్ అంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్, పర్టికులర్గా ప్లేస్ అడిగితే సీలేరు సబరి డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ నమోదవుతుంది. అదే తక్కువ రెయిన్ఫాల్ ఏ రీజియన్లో నమోదవుతుందంటే నెల్లూరు అండ్ అనంతపూర్. ప్రాంతం అడిగితే నెల్లూరు అనంతపూరు తక్కువ వర్షపాతం, యావరేజ్ వర్షపాతం నమోదైంది. అదే ఏ ప్లేస్లో ఏ ఏరియా ప్లేస్ ఊరు అని అడిగాడు అనుకోండి తక్కువ వర్షపాతం నమోదు అంటే హగరి రివర్ వ్యాలీ అనమాట. ఇది హగరి రివర్ వ్యాలీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది, అనంతపూర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ లోయెస్ట్ రెయిన్ఫాల్. ఓకే, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి మనకి. రీజియన్ అడిగితే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇస్ ఇన్ విచ్ రీజియన్ అడిగితే మనం నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పాలి. అవి వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి. అదే పర్టికులర్గా హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే మనకి సీలేరు సబరి రీజియన్స్ అని చెప్పాలి. ఇది అదే లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ విచ్ రీజియన్ అడిగితే నెల్లూరు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అనమాట. విచ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ విచ్ ప్లేస్ జాగా పర్టికులర్గా అడిగితే హగరి రివర్ వ్యాలీ, దాని పేరు హగరి రివర్ వ్యాలీ అనంతపూర్ దగ్గర అనమాట. సో మనకి యావరేజ్ రెయిన్ఫాల్ మన ఏంటంటే 556 millimeters ఈజ్ యావరేజ్ రెయిన్ఫాల్. కోస్టల్ ఆంధ్రాకి ఈ యావరేజ్ రెయిన్ఫాల్ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. ఈ టైంలో ఏంటంటే సముద్రంలో లో ప్రెషర్ ఏర్పడుతుంది, అందువల్ల మనకి ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల మనకి ఎక్కువ కోస్టల్ ఆంధ్రాస్లో వర్షాలు ఎక్కువ పడతాయి. కడప అండ్ నెల్లూరు షోస్ గ్రేటర్ వేరియబిలిటీ దెన్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్. సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే బే ఆఫ్ బెంగాల్లోని నియర్లీ 8 to 14 degrees దగ్గర మనకి ఒక డిప్రెషన్ ఏర్పడుతుంది అనమాట, లో డిప్రెషన్.
డిప్రెషన్ అంటే సో ఈ డిప్రెషన్ వల్ల కోస్టల్ డిస్ట్రిక్ట్స్లోని సైక్లోనిక్ ఎఫెక్ట్స్ దానివల్ల వర్షం ఎక్కువ అవుతుంది. సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ది నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ tropical depressions occur due to this depression. Heavy rains are caused in coastal districts, particularly in the north coastal districts of Andhra Pradesh. The south west monsoon వల్ల ఎక్కువ ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే దే రన్ ప్యారలల్లీ టు ది ఈస్టర్న్ ఘాట్స్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఏపీలో హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. అందువల్ల అవి ఈస్టర్న్ ఘాట్స్ని దాటలేక ఎక్కువ ప్రెసిపిటేషన్ అక్కడే జరుగుతుంది. తక్కువ అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని, బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఏ ప్లెట్యూ అంటే ఒక ప్లెయిన్ ల్యాండ్, ఎక్కువ వేరియేషన్స్ లేవు. మళ్ళీ ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్లో వర్షం పడుతుందంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఫాలోడ్ బై ఈస్ట్ గోదావరి. తక్కువ ఏ డిస్ట్రిక్ట్స్ అంటే నెల్లూరు అండ్ చిత్తూరు. ఏ రీజన్స్ ఊర్లు ప్లేస్ అంటే కరెక్ట్గా సబరి అండ్ సీలేరు ప్లేసెస్. తర్వాత తక్కువ ఎక్కడంటే హగరి రివర్ వ్యాలీ అనమాట, అనంతపూర్ దగ్గర. సో ఈ టైంలో మనకి లో డిప్రెషన్, బే ఆఫ్ బెంగాల్లో లో డిప్రెషన్ ఏర్పడడం వల్ల ఆంధ్ర కోస్టల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పీరియన్సెస్ ట్రాపికల్ సైక్లోన్స్. నెక్స్ట్ ఈజ్ northeast monsoon or reversal of the southwest monsoon, retreat of southwest monsoon. సో ఇది ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే మనకి సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్లో ఇండియాని ఎంటర్ అవుతుంది కదా. ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి హిమాలయాస్ ఉండడం వల్ల అవి తిరిగి రివర్స్ ఒక యూటర్న్ తీసుకుంటాయి. ఈ యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఏంటవుతాయంటే అవి బే ఆఫ్ బెంగాల్ మించి వెళ్తూ బే ఆఫ్ బెంగాల్ మీదుగా వెళుతూ ఆంధ్రాని తమిళనాడుని టచ్ చేస్తాయి. కానీ ఎక్కువ తమిళనాడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఎక్కువ ఉపయోగపడే స్టేట్ ఏది అంటే వర్షపాతం పడే వర్షాల వల్ల ఉపయోగపడే స్టేట్ అంటే ఎక్కువ తమిళనాడు. బట్ మనకి స్మాల్ రీజన్ అనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ రెయిన్ దీనికే పడుతుంది మన తమిళనాడులోనే. ఆంధ్రాలో 1-2 రీజన్స్లో మాత్రం పడుతుంది, బట్ మనకి కూడా పడుతుంది. బట్ దీస్ రెయిన్స్ ఆర్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఈ టైంలోని ఇక్కడ 8 to 14 degrees మనకి ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ 8 degrees కదా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 14 degrees వరకు బే ఆఫ్ బెంగాల్లోని డిప్రెషన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ డిప్రెషన్స్ ఫామ్ అవడం వల్ల ఆల్ ద కోస్టల్ ప్లేన్స్ అంటే తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సాకి ఈ డిప్రెషన్స్ ఏంటి, లో డిప్రెషన్స్, హై డిప్రెషన్ ఎటు ఉంటే అటు వచ్చేస్తాయి. సో ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లోని మనకి పెద్ద పెద్ద తుఫాన్లు ఈ టైంలోనే చూస్తాం. మోస్ట్లీ ఇన్ అక్టోబర్ సీజన్, లైక్ హుదూద్ కానివ్వండి, తిత్లీ కానీ, ఫాలిన్ కానీ, ఏదైనా సరే మహా డిస్ట్రక్టివ్గా ఉండే తుఫాన్లు ఎప్పుడు వస్తాయంటే మనకి అక్టోబర్. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల, సౌత్ వెస్ట్ మాన్సూన్ రిట్రీట్ అవడం వల్ల కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఎస్పెషలీ ఈ 3 స్టేట్స్ అనమాట. అంటే అవి ఫస్ట్ ఇక్కడ ఫామ్ అయ్యి తమిళనాడులో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆంధ్రా తీరాన్ని నుంచి ఒడిస్సా తీరానికి వెళ్తాయి అన్నమాట. సో మనకి ఆల్ హుదూద్ బాగా డిస్ట్రక్షన్ చేసిన తుఫాన్లు ఏవైనా ఫైలిన్, తిత్లీ ఇలాగే ఏదొచ్చినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల అక్టోబర్ సీజన్లో మోస్ట్లీ మనం ఇవి చూస్తాం అనమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే 8 to 14 degrees ఇన్ ద మిడ్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్లో జరుగుతుంది. సో ఇది ఈ నార్త్ వెస్ట్ మాన్సూన్ ఎలా అంటే ఇట్స్ అ బఫర్ బిట్వీన్, ఇది ఒక ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ రైనీ సీజన్ అండ్
వింటర్ సీజన్. మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో. మనకి రెయినీ సీజన్ ఎప్పుడు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఇది ఎప్పుడు వస్తుంది? మనకి అక్టోబర్లో వస్తుంది. అంటే ఇది ఒక ట్రాన్సిషన్ జోన్ అనమాట. వర్షాకాలానికి చలికాలానికి మధ్యన ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి వస్తుంది. అండ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నెల్లూరు అండ్ ప్రకాశం సైక్లోనిక్ కండిషన్స్ will occur. చూసాం కదా సైక్లోనిక్ కండిషన్స్ 8 నుంచి 14 degrees లోపల అది లో ప్రెషర్ బెల్ట్ వస్తుంది. అందువల్ల ఈ ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో అక్కడే వర్షం పడుతుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఆంధ్రాలో వర్షాలు ఎక్కడ పడతాయంటే నెల్లూరు అండ్ ప్రకాశం. అక్కడే మనకి ఈ సైక్లోన్ ప్రభావం వస్తుంది. అది అలా ట్రావెల్ చేస్తూ కోస్ట్ మీదుగా ఏ ఊర్లు ఉంటాయో వాటిలో ఎక్కువ డిప్రెషన్ బట్టి దానికి దొరికే వాటర్ లెవెల్స్ బట్టి అది డిస్ట్రక్షన్ కాజ్ చేస్తుంది అనమాట. సో టెంపరేచర్ సడన్లీ ఇంక్రీజెస్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇక్కడ ఏంటవుతుందంటే అక్టోబర్ మంత్లోని బాగా ఎండలు ఎక్కువ అవుతాయి. సడన్గా ఎండలు ఎక్కువ అయితే ఏంటవుతుంది? లో ప్రెషర్ will occur. ఎప్పుడైనా ఎండ ఎక్కువైతే గాలులన్నీ పైకి వెళ్తే లో ప్రెషర్ అక్కర్స్. లో ప్రెషర్ అక్కర్ ఎక్కడ? బే ఆఫ్ బెంగాల్లో 8 to 14 degrees. ఇంకా అంతే ట్రాపికల్ సైక్లోన్స్. అది చాలు, ఒక్క లో ప్రెషర్ చాలు, ఆ ఎండలు చాలు అనమాట. ఇంకా అంతే, అవి టేక్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ సడన్ రెయిన్ఫాల్ అలాంగ్ విత్ ది ఒడిస్సా అండ్ తమిళనాడు స్టేట్స్. మనం చూసాం కదా ఈ 3 స్టేట్లోని ఎప్పుడు సైక్లోన్ ఇలాగ ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ ట్రావెల్ లైక్ దిస్. సో ఇట్ ట్రావెల్ టు ద సౌత్ అండ్ సౌత్ వెస్ట్ క్రాస్ సీ కోస్ట్ అండ్ కాజెస్ హెవీ రైన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రాప్. ఇది సౌత్ వెస్ట్ నుంచి క్రాస్ చేసి మనకి హెవీ రైన్స్ క్రాస్ చేస్తుంది. వీటిని ఫస్ట్ క్రాప్ రెయిన్స్ అంటారనమాట. దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ క్రాప్ రెయిన్స్. ఇది ఎప్పుడు అక్టోబర్లో కూడా మనకి లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్స్లో, ఎందుకంటే ఆ నెలంతా మనకి డ్రై సీజన్, హై టెంపరేచర్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటేను లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మనకి డిప్రెషన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫామ్ అయ్యి ఇట్ కాజెస్ ఇన్ టు హెవీ రెయిన్ఫాల్ ఇన్ ది సౌత్ కోస్ట్. అది కూడా ఎక్కడ? నెల్లూరు, ప్రకాశం మనకి. సో ఈ ఏరియా ఇది సౌత్ కోస్ట్ అనమాట. దిస్ ఈజ్ ద సౌత్ కోస్ట్. ఇది నార్థన్ ఏపీ, ఇది సదర్న్ ఏపీ. ఇక్కడ నెల్లూరు, ప్రకాశంలోని హెవీ సైక్లోన్స్ క్రియేట్ చేస్తాయి. అక్కడే హెవీ రెయిన్స్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల మనకి ఆంధ్రాకి వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం యావరేజ్ రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ నెల్లూరు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఎక్కడంటే నెల్లూరు. మినిమం యావరేజ్ రెయిన్ఫాల్ ఏ డిస్ట్రిక్ట్లో అంటే మనకి కర్నూలులో. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల తక్కువ వర్షపాతం నమోదైన జిల్లా అంటే కర్నూలు. ఎక్కువ వర్షపాతం నమోదైందంటే నెల్లూరు. ఎక్కువ అంటే ఏకంగా తుఫాన్లే వచ్చేస్తున్నాయి అక్కడ. ఒకసారి మన రెయిన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. చూసారా కర్నూలు, ఎందుకంటే ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ జోన్ వచ్చిన నార్త్ ఈస్ట్ మాన్సూన్ జోన్లోకి ఇది ఎంటర్ అవ్వదు. సో నెల్లూరు ఈజ్ ఇన్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్ జోన్. అండ్ నెక్స్ట్ ఈ హై ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యేది మనకి ఈ డిస్ట్రిక్ట్స్లో అనమాట. ఆ డిస్ట్రిక్ట్స్లో మనం చూసాం కూడా. గోదావరి జోన్లో నియర్లీ 1000 to 1200 millimeters రెయిన్ఫాల్. తక్కువ వర్షపాతం వచ్చింది కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో, ఎందుకంటే అవి మైసూర్ ప్లేట్యూర్కి దగ్గరగా ఉన్నాయి. ఇవి మిగతావన్నీ మోడరేట్ రెయిన్ఫాల్స్లో ఉన్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పూణే నుంచి 2020లో మనకి క్లైమేటిక్ ఫైండింగ్స్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఆ రిపోర్ట్స్లో మన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిసీవ్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్. లేటెస్ట్ అయితే ఆగస్ట్. సో 28% ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఫాలోడ్ బై సెప్టెంబర్ అనమాట. అండ్ నెక్స్ట్ జూలై అండ్ జూన్.
ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఏ మంత్లో వస్తుందంటే ఆగస్ట్లో. కంట్రిబ్యూషన్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ టు యాన్యువల్ టోటల్ ఈజ్ 58%. ఇది లేటెస్ట్ డేటా 2020 డేటా అనమాట. ఇది యాన్యువల్ డేటా ఎంత అంటే 58% వరకు మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్, నార్త్ సౌత్ గ్రేడియంట్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెయినీ డేస్ ఫర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ సీన్ ఫర్ ద స్టేట్. హైయెస్ట్ రెయినీ డేస్ నార్త్ సౌత్ గ్రేడియంట్ అంటే కదా, ఇక్కడ నుంచి ఈ స్లోప్లో చూసుకుంటే ఎక్కువ రెయినీ డేస్ ఏ రీజియన్స్లో మనకి వర్షం ఎన్ని రోజులు ఎక్కువ ఉంటుంది యావరేజ్గా చూసుకుంటే, హైయెస్ట్ రెయినీ డేస్ నార్త్ సౌత్ చూసుకుంటే 30 to 43 అబ్జర్వ్డ్ ఇన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్. కారణం ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. మనకి ఈ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ, ఈ ఏరియాలో మనకి ఎక్కువ రెయినీ డేస్, అది కూడా 30 to 43 డేస్. ఫాలోడ్ బై సెంటర్. తర్వాత ఎక్కువ వర్షపాతం వచ్చేది ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత సెంటర్లో. నెక్స్ట్, సదర్న్ స్టేట్స్లో రెయినీ డేస్ ఎన్ని ఉంటాయంటే ఈ డిస్ట్రిక్ట్స్లో 21 to 25 డేస్ అనమాట, స్టేట్ మొత్తంలోని ఇలాగా. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఇన్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ డెమాన్స్ట్రేట్ లెస్సర్ నెంబర్ ఆఫ్ డ్రై డేస్. సదర్న్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ డ్రై డేస్ ఉంటాయి, ఈ డిస్ట్రిక్ట్స్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో తక్కువ డ్రై డేస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి వర్షం చాలా బాగా ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇది మన మంత్ వైజ్ ఇంటిగ్రేటెడ్ రెయిన్ఫాల్ రిపోర్ట్. ఇది 2021 ప్రకారం. సో మన స్టేట్ యావరేజ్ ఎంత అంటే నార్మల్ రెయిన్ఫాల్ 0.4. ఇది మంత్ వైజ్ అనమాట, యాక్చువల్స్, నార్మల్ ఇవన్నీ. ఇది అంటే ప్యూర్ డేటా ఆఫ్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రలాజీ నుంచి. హిస్టారికల్ స్టేట్ రెయిన్ఫాల్ అనమాట. యాక్చువల్గా మన రెయిన్ఫాల్ ప్యాటర్న్ మనం చెక్ చేసుకుంటుంటే ఇది నార్మల్ రెయిన్ ఎప్పుడు 2014 నుంచి డేటా మనకి ఇది 1000 మిల్లీమీటర్స్ అనమాట. చూసుకుంటే 2014 నుంచి 21-22 వరకు అయితే డీవియేషన్ ఎంత ఉంది దీంట్లో, నార్మల్ ఎంత ఉండాలి, యాక్చువల్ ఇది ఇంత డీవియేటెడ్. సో 2021కి చూసుకుంటే ఇది నార్మల్ బట్ యాక్చువల్ అంటే ఓన్లీ దిస్ మచ్ ఇస్ డీవియేటెడ్. 1191 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది మనకి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుందంటే చూసుకుంటే మనం ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం అండ్ వెస్ట్ గోదావరి అనమాట. ఇది కూడా ఇక్కడ డీవియేషన్ కూడా ఎక్కువ ఇక్కడే ఉంది. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా అంటే లైక్ ఫిజియోగ్రఫీ ఇన్ ద రిలీఫ్ ఫీచర్స్ or any special features which do have exclusive to Andhra Pradesh, the type of formation, ela form ayindi, a rock structures to form ayindi, tarvata what kind of mountains or hills do we have, if do we have, it shares like how many kind of relief features unnai, physiographic features Andhra Pradesh ku unnai. So exclusively Andhra Pradesh doesn't have any exclusive physiographic features. It is a part of Deccan Plateau, it's a part of Peninsular Plateau, in that it's a part of Telangana Plateau and Mysore Plateau. So Telangana Plateau and Mysore Plateau. So it does have extension of Eastern Ghats. Turpu Kanumulu mana Andhralo oka basic features anamata. So exclusive ga cheppukovalante manaki anta ledu, but it's a extension of Deccan Plateau. స్పెషల్ ఫీచర్ ఎక్స్క్లూజివ్ ఆంధ్ర ఉంది అంటే అలా లేదు, కానీ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లేట్యూలోని డెక్కన్ ప్లేట్యూ, అందులో తెలంగాణ ప్లేట్యూ అండ్ మైసూర్ ఆర్ కర్ణాటక ప్లేట్యూ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ is bound in the eastern part of Andhra Pradesh is
bordered with Bay of Bengal. సో ఆంధ్ర హ్యాస్ 3 typical physiographical regions అనమాట. అంటే మనకి కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, తర్వాత వెస్టర్న్ ప్లేట్యూ ఉంది. సో కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. రిలీఫ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కోస్టల్ ప్లెయిన్స్ తీరాలన్నమాట, సముద్ర తీరాలు. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు. అండ్ నెక్స్ట్ మనకి ఉండే వెస్టర్న్ ప్లేట్యూ. So the state has varied topography ranging from the hills of the Eastern Ghats and Nallamala hills to the shores of Bay of Bengal that support various ecosystem. The rich diversity of flora and fauna. Andhra Pradesh loni we have rich diversity of flora and fauna. మనకి మంచి డెల్టాస్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, పీక్స్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్లో లైక్ హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మెయిన్గా ఫ్లో అయ్యే రివర్స్, ఆంధ్రాని మొత్తం డ్రైన్ చేసే 2 రివర్స్ ఏమంటే గోదావరి అండ్ కృష్ణ. గోదావరి నది, కృష్ణా నది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఇలా ఉందనుకోండి. సో మనకి ఎక్స్క్లూజివ్గా మనకు ఉండేవి ఇది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. సో ఈస్టర్న్ ఘాట్స్ లై ఫ్రమ్ ఈస్టర్న్ ఘాట్స్ మన తూర్పు కనుమలు ఏంటంటే అవి డివైడెడ్ చైన్స్ అన్నమాట. అంటే నాన్ కంటిన్యూస్ చైన్స్. అది కంటిన్యూస్గా లేక అక్కడక్కడ మధ్యలో కట్టయిపోయి ఒక చైన్ గొలుసులాగా అనమాట. దే ఆర్ సెపరేటెడ్, డివైడెడ్ ఇన్ బిట్వీన్ ద చైన్స్ విచ్ ఈస్ సెపరేటెడ్ ఇన్ బిట్వీన్. అది మన తూర్పు కనుమలు. అవి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాయంటే అవి కోస్ట్ ఆఫ్, ఇది మన బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ అయితే, సో ఇది మన కోస్టల్ లైన్. దిస్ ఈస్ ది కోస్టల్ లైన్. ఇది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడంటే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యి మనకి శ్రీకాకుళంలో మహానది ఆల్మోస్ట్ లైక్ మహానది డెల్టా దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి పెన్నా, నెల్లూరులోని పెన్నా వరకు ఉంటాయన్నమాట, పెన్నా నది వరకు. ఇవి శ్రీకాకుళంలో దే ఎక్స్టెంట్ ఓన్లీ 15 to 20 kilometers. అంటే వాళ్ళ విడ్త్ ఎంత ఉంటుందంటే కోస్ట్కిను ఈస్టర్న్ ఘాట్స్కి విడ్త్ ఎంత ఉంటుందంటే ఓన్లీ 15 to 20 kilometers అనమాట. ఓకే, యావరేజ్ తీసుకుందాం 20 to 30 kilometers. ఓకే, అది అక్కడ నేరోగా స్టార్ట్ అయ్యి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా, అంటే కృష్ణా అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికల్లా ఈస్ట్ మన ఈ విడ్త్ బిట్వీన్ ద స్పేస్ బిట్వీన్ కోస్ట్ అండ్ ది ఘాట్స్ ఇది మ్యాక్సిమం అవుతుంది, నియర్లీ 100 kilometers అవుతుంది. మళ్ళీ అలాగా నెల్లూరుకి వచ్చేసరికల్లా కిందకి నెల్లూరుకి వచ్చేసరికల్లా అది 10 to 15 kilometers అయిపోతుంది అనమాట, మోర్ ఆర్ లెస్ అప్రాక్సిమేట్లీ. సో ఈ తూర్పు కనుమలు స్టార్ట్ అయినప్పుడు నేరోగా ఉండి దేనికి నేరోగా ఉంటాయి, తీరానికి, సముద్ర తీరానికి. సో ఇక్కడ ఇవి స్టార్ట్ అయినప్పుడు ఇలా నేరోగా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి నెక్స్ట్ గ్యాప్ పెంచి మళ్ళీ నెల్లూరు వచ్చేసరికల్లా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటాయి. ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గర అయితే యారాడ కొండలు అంటారు. వైజాగ్ దగ్గర అయితే ఆల్మోస్ట్ సముద్రంలో ఇంట్రూడ్ అవుతున్నట్టు, అంటే ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతాయా అన్నట్టు ఉంటాయి అన్నమాట. సో వైజాగ్ దగ్గరికి వచ్చేసరికల్లా శ్రీకాకుళం నుంచి అవి నేరోగా స్ట్రెచ్ అయ్యి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ మన కృష్ణా అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరికి వచ్చేసరికల్లా అది
సముద్ర తీరం నుంచి దూరంగా ఉంటాయి. తర్వాత మళ్ళీ నెల్లూరుకి వచ్చేసరికల్లా బాగా నేరో స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మనకి మన 2 ఇంపార్టెంట్ నదులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి. ఒకటి గోదావరి, ఇంకొకటి కృష్ణ. అంటే మోస్ట్ ఫేమస్. ఇక్కడ పెన్నా కూడా ఉందనుకోండి, పైన మహానది కూడా ఉంది, బట్ అది ఒరిస్సాలోకి వస్తుంది. బట్ ఈ కృష్ణా గోదావరి డెల్టాల వల్ల ఈ కృష్ణా గోదావరి డెల్టాస్ ఫామ్ చేస్తాయి కదా, ఆల్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫామ్ డెల్టాస్. సో వీటి వల్ల మన కోస్టల్ ఏరియా అంతా వెరీ ఫర్టైల్ ఏరియా అనమాట. ఈ ఎప్పుడైతే ఇవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దీస్ రివర్స్ ఆర్ ఇన్ ది లాస్ట్ ఓల్డ్ స్టేజ్ ఆఫ్ దేర్ దిస్ థింగ్ లైఫ్. సో దే ఫార్మ్ సో మెనీ డెల్టాస్ అనమాట. డెల్టాస్ ఫార్మ్ చేసి దే బ్రింగ్ ఆల్ ద డిపాజిట్స్ అండ్ ఆల్ ద అల్యూవియం. సో ఇక్కడ మనకి ఫర్టైల్ ల్యాండ్స్ కనిపిస్తాయి. వీ కెన్ సీ ఫర్టైల్ ల్యాండ్స్. ఇక్కడ ఈ ఈస్టర్న్ ఘాట్స్, ఈ తూర్పు కనుమలు, అవి మనం మధ్యలో బ్రేక్ ముక్కలు విరిపోయిన చైన్ అనుకున్నాం కదా. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ చైన్స్, బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ somewhat like this. సో ఇక్కడ నుంచి మనకి గోదావరి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి కృష్ణ ఫ్లో అవుతుంది అనమాట. సో కృష్ణ గోదావరి ఫ్లో అయిన ఏరియాస్లో దేర్ ఆల్మోస్ట్ డిసపియర్. అంటే ఆ రివర్స్ కటింగ్స్ వల్ల, వాటి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ రివర్స్ ఏం చేస్తున్నాయి, ఆ కొండల్ని కట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ఏరియాస్లో మనకి ఆల్మోస్ట్ వీ డోంట్ సీ ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం అపియర్ అయ్యి మళ్ళీ కర్నూలు ఆ ఏరియాస్కి వచ్చేసరికి, నెల్లూరుకి వచ్చేసరికి దే అపియర్ అ బిట్ లిటిల్. సో ఇక్కడ నుంచి మనకి గోదావరి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి కృష్ణ ఫ్లో అవుతుంది అనమాట. సో కృష్ణ గోదావరి ఫ్లో అయిన ఏరియాస్లో దేర్ ఆల్మోస్ట్ డిసపియర్. అంటే ఆ రివర్స్ కటింగ్స్ వల్ల, వాటి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ రివర్స్ ఏం చేస్తున్నాయి, ఆ కొండల్ని కట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ఏరియాస్లో మనకి ఆల్మోస్ట్ వీ డోంట్ సీ ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం అపియర్ అయ్యి మళ్ళీ కర్నూలు ఆ ఏరియాస్కి వచ్చేసరికి, నెల్లూరుకి వచ్చేసరికి దే అపియర్ అ బిట్ లిటిల్. ఈస్టర్న్ ఘాట్స్, దీస్ రన్ ప్యారలల్ టు ది ఈస్ట్ కోస్ట్. మనం అనుకున్నాం కదా, మన ఆంధ్రప్రదేశ్కి ఇది మన ఈస్ట్ కోస్ట్, ఇది బే ఆఫ్ బెంగాల్. సో దే రన్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు ది ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ సమానంగా అవి ట్రావెల్ చేస్తుంటాయి. ఏవి? మన తూర్పు కనుమలు. కానీ మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయి కానీ, బట్ ఈస్ట్ కోస్ట్కి సమానంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. లెఫ్ట్లో ఈస్ట్ వైపు ఏమొచ్చి ఈస్ట్ కోస్ట్ ఉంటుంది, వెస్ట్ వైపు ఏమొచ్చి డెక్కన్ ప్లేట్యూ. ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్లో ఏమొచ్చి ఈస్ట్ కోస్ట్ ఆర్ బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్లో వెస్ట్ సైడ్లో ఏమొచ్చి డెక్కన్ ప్లేట్యూ అనమాట. అవి ఎక్కడి నుంచి అంటే శ్రీకాకుళం నుంచి మనకి అనంతపూర్ వరకు, వీ కెన్ సీ అనంతపూర్ వరకు అనమాట. సో దీస్ హిల్స్ బేసికలీ మేడప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్ లైక్ చార్కోనైట్స్ అండ్ కొండలైట్స్ అనమాట. ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్ ఆర్ విచ్ రాక్స్ అంటే చార్కోలైట్స్ అండ్ కొండనైట్స్. సో ఇన్ ఒడిశా అండ్ శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అవి. స్టార్టింగ్ ఫ్రమ్ మహానది, మనం అనుకున్నాం కదా, ఒడిశాలో మహానది నుంచి వైగై అంటే ఈస్టర్న్ ఘాట్ ఎక్స్టెన్షన్ ఇన్ మామూలుగా అయితే వైగై తమిళనాడు వరకు దే ఆర్ బ్రోకెన్ చైన్స్. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే దిస్ ఈజ్ ఇండియా, రైట్? సో ఈస్టర్న్ ఘాట్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ నుంచి. ఇక్కడ మహానది రివర్ నుంచి ఇక్కడ ఒడిశాలో, ఇక్కడ తమిళనాడులో వైగై నది వరకు వాటి ఎక్స్టెన్షన్ ఉంది.
సో ఈ మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. వీటిని ఈ వాట్ కైండ్ ఆఫ్ రాక్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఇస్ చార్కోనైట్స్ అండ్ కొండలైట్స్. అది కూడా ఎక్కడంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో యూ కెన్ సీ దిస్ ఒడిస్సా. సో ఇవి ఏంటంటేను ప్రతి ఏరియాలోని దే ఆర్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్. లైక్ శ్రీకాకుళంలో ఒక పేరు, వైజాగ్ ఏరియాలో ఒక పేరు, అనంతపూర్లో ఒక పేరు. సో ఈ పీక్స్ని ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారనమాట. ఈస్టర్న్ ఘాట్సే, అవి తూర్పు కనుమలే, కానీ రీజియన్ మారే కొద్దీ ఒక్కొక్క నామినిక్లేచర్ ఉంది వాటికి. సో స్టార్టింగ్ ఫ్రమ్ మహానది టు ఇన్ ఒడిస్సా టు తమిళనాడు అండ్ వైగై, దే ఆర్ బ్రోకెన్ చైన్స్. గోదావరి అండ్ కృష్ణ ఫార్మ్స్ డెల్టాస్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఇక్కడ మనకి గోదావరి, మన కృష్ణ ఇక్కడ డెల్టాస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే రెండు నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ. సో ఈస్టర్న్ ఘాట్స్లో మనకి హయ్యెస్ట్ పీక్ ఎక్కడ చూస్తామంటే జిందాగడ అని అరకు దగ్గర, అరకు వ్యాలీలోని జిందాగడ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్స్. అంటే మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ కాదు, ఓన్లీ ఆంధ్రాలో తూర్పు కనుమల్లో ఏది హయ్యెస్ట్ పీక్ అంటే జిందాగడ. దీన్నే సీతమ్మ కొండ అని కూడా అంటారు అనుకుంటాను, బట్ ఆన్సర్ ఈజ్ జిందాగడ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అరకు వ్యాలీలో, వైజాగ్ డిస్ట్రిక్ట్ అరకు వ్యాలీలో. సో ఇవి మనకి యాక్చువల్గా ఎస్కార్ప్మెంట్స్ అనమాట. దీస్ ఆర్ ది ఎస్కార్ప్మెంట్స్. మోర్ ఆర్ లెస్ ఇవి అంత పెద్ద పీక్స్ కాదు, బట్ ఎక్కడ వీటిని మనం పెద్ద పీక్స్ లాగా కొంచెం ఎత్తైన కొండల్లాగా చూస్తామంటే మలయా నుంచి మాడుగుల కొండల వరకు చూస్తాం అనమాట. మలయ కొండల నుంచి మాడుగుల కొండల వరకు. మాడుగుల కొండలు. సో ఈ మాడుగుల కొండల్లో హయ్యెస్ట్ పీక్ అంటే హయ్యెస్ట్ పీక్స్ కొంచెం ఎత్తైన కొండ పర్వతం అని చెప్పుకోదగ్గది ఏమున్నాయంటే జిందాగడ. అది మనకి ఈ రేంజ్లో వైజాగ్ రేంజ్లోకి వస్తుంది. దాంట్లో హయ్యెస్ట్ పీకు అరకు వ్యాలీలో ఉన్న మన జిందాగడ. నెక్స్ట్ హయ్యెస్ట్ ఏంటంటే అర్మకొండ. అర్మకొండ అది ఎక్కడుందంటే చింతపల్లి ఏజెన్సీలో అర్మకొండ. దాని నెక్స్ట్ పీక్ అంటే గాలికొండ, అరకు. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈజ్ మహేంద్రగిరి, ఒడిస్సాలోకి వస్తుంది. గంజాం డిస్ట్రిక్ట్లోకి మహేంద్రగిరి వస్తుంది అనమాట. సో ఈ పీక్స్లోని మనం ఎలా అంటే ఇక్కడ నుంచి ఓన్లీ మనం శ్రీకాకుళం, ఒడిస్సా ఆ రేంజ్ నుంచి వచ్చిన ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల మాత్రమే మనకి హయ్యెస్ట్ పీక్స్ ఎక్కువ చూసుకుంటాం. మిగతావన్నీ అవి కొంచెం చిన్నగా అయిపోయి పెద్ద చెప్పుకోదగ్గ రేంజెస్ లేవు. అది కూడా ఎక్కడి నుంచి అంటే మలయ అండ్ మాడుగుల రేంజెస్ నుంచి మనం హయ్యెస్ట్ పీక్స్ అని ఒక కైండ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే చెప్పుకోదగ్గ కొండలు, పర్వతాలు అనుకుంటాం. వాటిలో కూడా మాడుగుల రేంజెస్లోనే మనకి ఆంధ్రాలో ఉండే తూర్పు కనుమల్లోని హైయెస్ట్ పీక్స్ దొరుకుతాయి. అవి అంటే జిందాగడ, అర్మకొండ చింతపల్లిలో, తర్వాత గాలికొండ అది కూడా అరకు. నెక్స్ట్ చూస్తే మహేంద్రగిరి, అది ఒడిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్లో. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లోని వైజాగ్ దగ్గర మించి అది వెళ్తుండగా దే ఫార్మ్ ఏ కైండ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మేషన్ ఒకటి ఉంటుంది, డాల్ఫిన్ స్నోస్ అని ఎందుకంటారంటే వైజాగ్ దగ్గర ఉండే ఈస్టర్న్ ఘాట్ని ఒక ప్రామినెంట్ హిల్ని డాల్ఫిన్ స్నోస్ అంటారు. సో ఇది మోర్ ఆర్ లెస్ ఈ షేప్లో ఉంటుంది అనమాట. డాల్ఫిన్ నోస్ అంటే ఇది కదా, దిస్ ఈజ్ ద నోస్ ఆఫ్ ది డాల్ఫిన్. ఈ కొండ ఆకారం ఒక డాల్ఫిన్ దూరం నుంచి చూస్తే డాల్ఫిన్ యొక్క ముక్కులాగా ఉంటుందని చెప్పేసి దీన్ని డాల్ఫిన్ నోస్ అంటారు. ఇది చాలా ప్రామినెంట్, అంటే సిల్టింగ్ వైజ్, తర్వాత డిజాస్టర్ వైజ్ ఇది వైజాగ్ పోర్ట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నోస్ వల్ల డీప్ హార్బర్స్ ఫామ్ అయ్యి వైజాగ్ ఈజ్ ద న్యాచురల్ పోర్ట్ ఆఫ్ ఇండియా.
న్యాచురల్ పోర్ట్ అంటే ఒక పోర్ట్ తయారు చేయాలంటే అక్కడ సిల్టింగ్ కింద డ్రెడ్జింగ్ చేసి కింద అంతా ఇసుక గట్రా మట్టి తీయాలన్నమాట. అలా కాకుండా బికాస్ ఆఫ్ దిస్ డాల్ఫిన్ నోస్ ఇది 1000 మీటర్స్ హైట్లో ఉంటుందన్నమాట. ఇది వైజాగ్ని ఒక జియోగ్రఫికల్గా ప్రామినెంట్గా అంటే దాన్ని కాపాడుతోంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ పోర్ట్, సో న్యాచురల్ హార్బర్ అంటే డాల్ఫిన్ నోస్ వల్ల ఫామ్ అయింది. తర్వాత 2004 సునామీ వచ్చినప్పుడు ఈస్ట్ కోస్ట్, ద సో కాల్డ్ ఈస్ట్ కోస్ట్, మన తమిళనాడు ఇవన్నీ మొత్తం డిజాస్టర్లో కొట్టుకుపోయాయి. బట్ కానీ వైజాగ్ ఎందుకు కొట్టుకుపోలేదు సునామీ వల్ల, 2004లో సునామీ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ డాల్ఫిన్స్ నోస్. ఇది ఆ వేవ్స్ని, ఆ అలల్ని రానికుండా అంటే వచ్చినా కూడా అంత డిజాస్టర్, అంత ప్రమాదం అవ్వకుండా ఈ డాల్ఫిన్స్ నోస్ ఆపింది. సో వైజాగ్లో డాల్ఫిన్ నోస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ హార్బర్ అండ్ సిల్టింగ్ లేకుండా ఈ డాల్ఫిన్స్ నోట్ ఎక్కువ అక్కడి నుంచి వేవ్స్ వల్ల వచ్చే సిల్ట్ రాకుండా ఇది ఆపుతోంది. అండ్ సునామీస్ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కూడా ఈ డాల్ఫిన్స్ నోస్ ఆపుతుంది. దీన్ని ఎందుకు డాల్ఫిన్స్ నోస్ అంటారంటే దూరం నుంచి చూస్తే ఆ కొండ డాల్ఫిన్ లాగా అంటే పడుకున్న డాల్ఫిన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఎంత హైట్లో ఉందంటే 1000 మీటర్స్ అనమాట. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్, ఆంధ్రాలో ఉండే ఈస్టర్న్ ఘాట్స్ని మనం ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క పేర్లు అనుకున్నాం కదా, ఒకసారి ఆ పేర్లు చూద్దాం. సో వైజాగ్ వస్తే ఈస్టర్న్ ఘాట్స్ ఫస్ట్ వన్ చూద్దాం. కడప, కర్నూలు డిస్ట్రిక్ట్స్లో వీటిని నల్లమల్ల అడవిలు అంటారనమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ నల్లమల్ల హిల్స్ ఇన్ కడప, కర్నూలు. వైజాగ్లోకి వస్తే so they run like this, right? In Vizag they are called as Yarada, Simhachalam and Anantagiri hills. Eastern Ghats in Vizag called as Yarada, Anantapuram, Anantagiri and Simhachalam hills. ఎందుకంటే సింహాచలం దేవస్థానం వైజాగ్లో ఉంది కాబట్టి, సింహాచలం ఒక కొండ మీద ఉంది కాబట్టి, అవి తూర్పు కనుమల మీద ఉంది కాబట్టి సింహాచలం దేవస్థానం, సింహాచలం కొండ అంటారు. యారాడ మనకి డాల్ఫిన్స్ నోస్ యారాడ కొండల్లో ఉందన్నమాట. కంబాల కొండ కూడా అక్కడే ఉంది. తర్వాత మనకి అనంతగిరి హిల్స్ అంటారు. నెక్స్ట్ అదే గోదావరి డిస్ట్రిక్ట్స్లోకి వస్తే మనకి ద ఫేమస్ పాపికొండలు రాజమండ్రి నుంచి అందరూ టూరిజం బోట్ టూరిజం చేస్తారు. పాపికొండల్లోకి వాటిలో తిరిగేసి వస్తారు, భద్రాచలంకి ఇవన్నీను. సో ధూమకొండలు అండ్ పాపికొండలు అనమాట గోదావరి డిస్ట్రిక్ట్స్లో. అదే కృష్ణా డిస్ట్రిక్ట్స్లోకి వస్తే కొండపల్లి కొండలు. కొండపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ బొమ్మలు అనమాట. కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్. చెక్కతో చిన్న చిన్న బొమ్మలు చేస్తారు కలర్ఫుల్గాను. సో అది. నెక్స్ట్ మొఘల్ రాజ్పురం కొండలు. కరెక్ట్గా అవి ఎక్కడుంటాయంటే మన విజయవాడలోని సిటీలో నడిబొడ్డులోనే ఉంటాయన్నమాట. చిన్న చిన్న కొండలు అవి. దాంట్లో చిన్న గుహలు కూడా ఉంటాయి. అంటే హిస్టారికల్గా కూడా మొఘల్ రాజ్పురం కొండలు చాలా ఫేమస్. అది కరెక్ట్గా సిటీ మధ్యలో ఉంటాయి, చుట్టూ ఇల్లులు అన్నీ ఉంటాయన్నమాట. సో కృష్ణా డిస్ట్రిక్ట్లో వీటిని ఏమంటారంటే కొండపల్లి కొండలు ఆర్ మొఘల్ రాజ్పురం కొండలు. గుంటూరు డిస్ట్రిక్ట్లో వీటిని ఏం పిలుస్తారంటే ఈ తూర్పు కనుమల్ని మంగళగిరి కొండలు, తర్వాత వినుకొండ, నెక్స్ట్ కోటప్ప కొండ, నాగార్జున కొండ, ఇవన్నీ అనమాట. గుంటూరులో ఏం పిలుస్తారు, గుంటూరు డిస్ట్రిక్ట్లో కోటప్ప కొండ శివాలయం ఉన్నది. అది కూడా రిలీజియస్ ప్లేస్, చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ అక్కడ కోటప్ప కొండ ఉత్సవాలు చేస్తారు, వన్స్ ఇన్ ఇయర్. సో కోటప్ప కొండ, తర్వాత నాగార్జున కొండ, మళ్ళీ మంగళగిరి కూడా అది ఒక దేవస్థానం, మన పానకాల స్వామి. అండ్ నెక్స్ట్ ఈజ్ వినుకొండ. ప్రకాశంకి వస్తే మళ్ళీ ప్రకాశంలో కూడా వీటిని నల్లమలలు అంటారనమాట. మళ్ళీ నల్లమల ఫారెస్ట్. వైఎస్ఆర్ కడప అండ్ కర్నూలు ఈ బార్డర్స్లో, కర్నూలు బార్డర్స్లోని వీటిని నల్లమల అడవులు అంటారు. అక్కడే మనకి హయ్యెస్ట్ పీక్స్ చూస్తాం అనమాట. హయ్యెస్ట్ పీక్స్ ఉంటాయి నల్లమల అడవుల్లో. ఈ కర్నూలు అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఒక పేరు,
ఆ డిస్ట్రిక్ట్కి ఇంకో డిస్ట్రిక్ట్కి బార్డర్స్లో ఉంటే ఇంకో పేరు. వీటిని ఏమంటారంటే కడప అండ్ కర్నూలులోని నల్లమల అడవులు. నెక్స్ట్ కడప నంద్యాలలో ఏమంటారంటే ఎర్రమల. కడప నంద్యాల్ 2 జిల్లాల బార్డర్లో ఉండే వీటిని ఎర్రమల అడవులు అంటారు. నెక్స్ట్ కడప అండ్ చిత్తూరు. కడప అండ్ చిత్తూరులో ఏంటంటారంటే పాలకొండలు ఇక్కడ మనకి శేషాచలం కొండలు కూడా అంటారు. మనకి తిరుపతి దగ్గర ఉండే శేషాచలం కొండలు, అక్కడ ఎర్ర చందనాలు మనం ఎక్కువ న్యూస్లో వింటూ ఉంటాం, శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దొంగలు దొరికారు ఇలా అనేసి. సో అది ఎక్కడంటే కడప అండ్ చిత్తూరు అనమాట. ఈ బార్డర్స్లో ఈ 2 డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఏంటంటారంటే పాలకొండలు, వాటిని శేషాచలం కొండలు. ఆర్ ఇక్కడే మనకి హార్స్లీ హిల్స్ చాలా ఫేమస్ అనమాట, ఒక హిల్ స్టేషన్. హార్స్లీ హిల్స్ ఈజ్ అ వెరీ ఫేమస్ హిల్ స్టేషన్. వాటిని ముందు ఏమన్నారంటే ఏనుగు ఎల్లమ్మ కొండలు. హార్స్లీ హిల్స్ ఎక్కడుంటాయి మనకి మదనపల్లిలో. హార్స్లీ హిల్స్కి ఇంకొక పేరు ఏంటంటే ఏనుగ మల్లమ్మ కొండలు. ఇవి ఎక్కడంటే మనకి మదనపల్లి, చిత్తూరు అండ్ కర్నూలు కడప డిస్ట్రిక్ట్స్లో, వైఎస్ఆర్ కడప. అదే పాలకొండలు కూడా అంటారు ఇంకొకటి, వాటిని మనం శేషాచలం అడవులు ఆర్ శేషాచలం కొండలు అంటాం. నెక్స్ట్ కడప, నెల్లూరు, ప్రకాశం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో వీటికి ఈ ఈస్టర్న్ ఘాట్స్కి తూర్పు కనుమలకి పేరు ఏంటంటే వెలికొండ. వెలికొండ. ఎక్కడ? కడప, నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 3 డిస్ట్రిక్ట్లోని వీటిని వెలిగొండ అంటారనమాట. ఓన్లీ అనంతపూర్లో మాత్రం వీటిని పెనుగొండ అంటారు. పెనుగొండ అంటే ఈ పేర్లు వింటూ ఉంటే మీకు ఏదో ఒక ఊరు పేరు పెనుగొండ ఊర్లు ఉంటాయి. సో పెనుగొండ హిల్స్ అనమాట. అలాగే ఆ పేరు మీద ఆ ఊర్లు వచ్చాయి. సో ఒక్కొక్క ప్రాంతంలోని మన తూర్పు కనుమలకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఈ ఈ ఈ రకాలు చూసుకుంటేనే. సో ఇదిగోండి మనకి మహేంద్రగిరి, విశాఖపట్నం, విజయవాడ, ఇవి కొండపల్లి. తర్వాత ఇక్కడ నల్లమల, పాపికొండలు, రాజమండ్రి సైడ్ పాపికొండలు అండ్ ధూమకొండ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. తర్వాత కర్నూలు వీటి దగ్గర ఏంటంటే హార్స్లీ హిల్స్ మదనపల్లిలో. సో ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మనం ఎక్కువ వైడ్ అండ్ వెడ్త్ అనుకున్నాం కదా, ఇవి ఇలా వచ్చాయి. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లోనే మనకి ఫేమస్ 2 లేక్స్ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రాలోని ఈ తూర్పు కనుమల మధ్యలో నుంచి మనకి 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు, ఇంకోటి పులికాట్ అనమాట. ఈ మనం ఏమనుకున్నాం, ఈ మన ఈస్టర్న్ కోస్ట్, సో అవి మన ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్కి ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్క పేరుంది. ఇప్పుడు మన కోస్టల్ ప్లేన్స్. సో కోస్టల్ ప్లేన్స్ ఇది ఇండియా అయితే, ఇది మన ఆంధ్రప్రదేశ్ అయితే, సో ఇది తూర్పు కనుమలు అయితే, ఈ ఏరియా మొత్తం అంతా మనకి కోస్తా అనమాట, కోస్టల్ ప్లేన్స్. సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యాయంటే, అంటే మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బార్డర్డ్ విత్ బే ఆఫ్ బెంగాల్ కదా. సో సముద్రం ఉందంటే సముద్ర తీరం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవి వంశధార నది, శ్రీకాకుళంలో వంశధార నది దగ్గర నుంచి నెల్లూరులో పెన్నా నది, మళ్ళీ పెన్నా సముద్రంలో కలిసేంత వరకు మనకి కోస్టల్ ప్లేన్ అనమాట. సముద్ర తీరం, అదంతా సముద్ర తీరం ఈ స్ట్రెచ్ అంతాను. మనం అనుకున్నాం కదా దేశం మొత్తంలోనే మన సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ ఉంది మనకి, 974 కిలోమీటర్స్ కోస్ట్ ఉంది. ఎక్కడి నుంచి? శ్రీకాకుళంలో వంశధార నది దగ్గర నుంచి నెల్లూరులో పెన్నా నది వరకు. సో ఇవి చాలా ఫర్టైల్ ఏరియాస్. ఎందుకంటే బోల్డ్ మనకి మహానదులు గోదావరి, కృష్ణ వీటిల్లోనే కదా దే డ్రైన్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్, రైట్? వీ నో దట్ గోదావరి, కృష్ణ డ్రైన్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. సో wherever river drains into sea, there will see deltas. Deltas will form there. So obviously they are very fertile because river brings so many sediments and fertile sediments deposits with it. Obviously it will become a fertile and alluvial land. So because of deltas, plain bulges into center between Krishna and East Godavari.
సో ఈ కోస్టల్ ప్లెయిన్స్ ఎలాగా ఫామ్ అయ్యాయంటే కృష్ణ మనం ఇందాక చూసాం ఈస్టర్న్ ఘాట్స్ ఎలాగా, ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి కొంచెం ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెనకాలకి వెళ్తాయి. సో ఆబ్వియస్గా శ్రీకాకుళం దగ్గర కోస్టల్ ప్లేన్ నారోగా ఉంటుంది, అదే నెల్లూరు దగ్గర కూడా నారోగా ఉంటుంది. బట్ కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికల్లా కోస్ట్ కొంచెం వెడల్పు అవుతుందన్నమాట. సో అదే చూద్దాం. సో ప్లెయిన్ బల్జెస్ ఇన్ సెంటర్ బిట్వీన్ కృష్ణా ఇన్ ఈస్ట్ గోదావరి. ఈ బల్జ్ అంటే తూర్పు కనుమలు కొంచెం కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికల్లా వెనకాతలకు వెళ్ళాయి. అదే శ్రీకాకుళం నెల్లూరు దగ్గర బాగా సముద్రానికి దగ్గరగా ఆనుకుని ఉన్నాయి. కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్లో వెనకాతలకు వెళ్ళాయి, మళ్ళీ నెల్లూరుకి వచ్చేసరికల్లా దగ్గరికి వచ్చాయి. సో ఇక్కడ మనకి ఒక బల్జ్ చూడొచ్చు, ఎక్కువ స్పేస్. ఇక్కడ మాత్రం హార్డ్లీ ఒక 20 to 25 కిలోమీటర్స్, ఇది 20 కిలోమీటర్స్. ఇక్కడ మాత్రం నియర్లీ 100 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ మనం ఇది చూడొచ్చు. సో ఈ మధ్యలో ఈ కోస్టల్స్లో వీ హ్యావ్ 2 లేక్స్. మనకి 2 రకాల లేక్స్ ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు అనమాట, కొల్లేరు. ఇంకొకటి పులికాట్. కొల్లేరు ఎక్కడుందంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అంటే ఈ లేక్స్లో కూడా మనకి సెలైన్ వాటర్ లేక్స్, బ్రాకిష్ వాటర్ లేక్స్, సెలైన్ వాటర్ లేక్స్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఉప్పు నీటి సరస్సులు, మంచినీటి సరస్సులు 2 ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లోని మనకి ఉప్పు నీటి సరస్సు ఉంది, మంచినీటి సరస్సు ఉంది. మంచినీటి సరస్సు అంటే కొల్లేరు అనమాట. అది ఎక్కడుందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంటుంది. ఎక్కడంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. సో దీంట్లోని చిన్న చిన్న నదులు కలుస్తాయి కదా, ఆ నదులు అంటే ఉప్పుటేరు, బుడమేరు, తర్వాత రామిలేరు, తమ్మిలేరు, నెక్స్ట్ ఇవన్నీ ఈ మన కొల్లేరు సరస్సులోకి కలుస్తాయి. కానీ వీటన్నిటిలో నేను మళ్ళీ ఒక నది మాత్రం వెళ్ళి కొల్లేరుని తీసుకువెళ్ళి సముద్రంలో కలుపుతుంది. అది ఏంటంటే ఉప్పుటేరు అనమాట. ఈ కొల్లేరులోకి ఏ చిన్న చిన్న నదులు కలుస్తాయంటే ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు అని చిన్న చిన్న రివర్స్ కలుస్తుంటాయి దాంట్లో. బట్ కానీ మళ్ళీ ఈ కొల్లేరుని తీసుకువెళ్ళి సముద్రంలో కలిపే నది ఎక్స్క్లూజివ్ ఏంటంటే ఉప్పుటేరు. ఉప్పుటేరు విల్ ఫర్దర్ డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. ఈ నదులన్నీ కొల్లేరులో కలిస్తే ఆ నది మాత్రం అక్కడి నుంచి వెళ్ళి ఫర్దర్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఇక్కడ మనకి సైబీరియన్ క్రెయిన్స్ చూస్తాం అనమాట. సైబీరియా, రష్యాలో ఉండే సైబీరియా, ద కోల్డ్ డెజర్ట్ నుంచి వింటర్ సీజన్స్లోని బ్రీడింగ్ కోసం అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి సైబీరియన్ క్రెయిన్స్, ఫాల్కన్స్ వస్తాయి. బట్ ఎక్కువ ఫేమస్ ఏంటంటే కొల్లేరు కొంగలు అంటారనమాట. ఆ క్రెయిన్స్ అంటే కొంగ. సో సైబీరియన్ క్రెయిన్స్ ఇక్కడికి వచ్చి బ్రీడింగ్ చేస్తాయి. సో అందుకోసం 1971లో ఈ కొల్లేరు సరస్సుని అంటే ఆ ఎకోసిస్టమ్ని కాపాడడం కోసం 1971లో రామ్సర్ కన్వెన్షన్లో కొల్లేరుని యాడ్ చేశారనమాట. రామ్సర్ కన్వెన్షన్స్ అంటే రిలేటెడ్ టు లేక్స్, ఆల్ ఓవర్ వరల్డ్ లేక్స్ అండ్ లేక్స్ గురించి సంబంధించి లేక్స్ ప్రొటెక్షన్ కానీ ఆ ఎకోసిస్టమ్ని కాపాడడం. సో 1971లో ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ టు రామ్సర్ కన్వెన్షన్. సో కొల్లేరు ఎక్కడుందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంది. ఇది ఆంధ్రాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. దీంట్లోకి 4 నదులు కలుస్తాయి, ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు. మళ్ళీ ఈ ఉప్పుటేరు వెళ్ళి బంగాళాఖాతంలోకి కలుస్తుందన్నమాట. సో ఇది ఎకో స్పాట్ కింద చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ నుంచి మైగ్రేటెడ్ బర్డ్స్, సైబీరియన్ బర్డ్స్, ఫాల్కన్స్, క్రెయిన్స్ వచ్చి ఇక్కడ బ్రీడింగ్ చేసి మళ్ళీ అవి ఫర్దర్ ట్రావెల్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ రామ్సర్ 1971లో ఇది పెట్టారు. నెక్స్ట్ మనకి మన కోస్టల్ ప్లెయిన్స్లో ఉండే ఇంకొక లేక్ ఏంటంటే పులికాట్. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్స్లో ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ ఇన్ ఆంధ్ర. సో ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్స్లో ఉంది, మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ ఇన్ ఆంధ్ర. దిస్ ఈజ్ సలైన్ వాటర్ లేక్ ఆర్ బ్రాకిష్ వాటర్ లేక్. అంటే దిస్ ఇస్ లగూన్ అనమాట. లగూన్ అంటే ఇప్పుడు ఇది అంతా సముద్రం అనుకోండి, ఈ సముద్రం
వేవ్స్ నుంచి చిన్న శాండ్ బార్తో, ఇది ఒక లేక్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎ శాండ్ బార్ అనమాట. ఒక చిన్న మట్టి దిబ్బతో సముద్రంతో కలుస్తుంది, కానీ దీంట్లోకి సముద్రం నీళ్ళు వస్తూ ఉంటాయి. సీ వాటర్ విల్ బి అక్యుములేటెడ్ హియర్, అందుకోసం అది బ్రాకిష్ ఉంటుందన్నమాట, బ్రాకిష్ వాటర్. సో ఇది ఎక్కడుందంటే తమిళనాడు ఆంధ్రాకి బార్డర్లో. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది పెన్నా, ఎక్కడైతే పెన్నా నది సముద్రంలో కలుస్తుందో అక్కడ మనకి పులికాట్ లేక్ చూడొచ్చు, పులికాట్ సరస్సు. దీని మీద ఉండే మనకి మేజర్ ఐలాండ్స్, మన ఇస్రో స్టేషన్ ఉన్న ఏదేంటంటేను శ్రీహరికోట. శ్రీహరికోట ఈ శాండ్ బార్ మీద ఉందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే శ్రీహరికోట ఇస్ అన్ శాండ్ బార్. తర్వాత ఇరుక్కుమ్ ఐలాండ్స్, వెన్నాడ్ ఐలాండ్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఫేమస్ పులికాటు సరస్సు శాండ్ బార్ దగ్గర ఉన్న మోస్ట్ ఫేమస్ ఐలాండ్ ఏంటంటే మన శ్రీహరికోట, అది మన ఇస్రో స్టేషన్. సో మనకి ఫిజియోగ్రాఫికల్ డివిజన్స్లో వీ హ్యావ్ 3 kind of divisions. ఫస్ట్ ఒకటేమొచ్చి ఈస్టర్న్ ఘాట్స్, ఇంకోటి కోస్టల్ ప్లేన్స్. ఇప్పుడు నెక్స్ట్ వెస్టర్న్ ప్లేట్యూ చూద్దాం. సో ఇదిగోండి, ఇది మన కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, శ్రీకాకుళం దగ్గర మన వంశధార నది దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ చాలా స్ట్రెచ్ తక్కువ, తర్వాత మళ్ళీ స్ట్రెచ్ పెరుగుతుంది. మళ్ళీ వైజాగ్ వచ్చేసరికల్లా, వైజాగ్ యారాడ బీచ్, యారాడ కొండల దగ్గర వచ్చేసరికల్లా యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మర్జింగ్ విత్ ది సీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ లెంత్ చాలా తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికల్లో కోస్ట్ లెంత్ పెరిగిపోయింది. అలా కిందకు వచ్చి మళ్ళీ నెల్లూరు పెన్నా వచ్చేసరికల్లా కోస్ట్ లెంత్ అలా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నది మనకి పులికాట్ లేక్, ఇక్కడ ఉంది మనకి మన కొల్లేరు సరస్సు అనమాట. సో ఇప్పుడు వెస్టర్న్ ప్లేన్స్ చూద్దాం. వెస్టర్న్ ప్లేన్స్ మనం ఇందాక చూసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లేట్యూ, అందులో కూడా డెక్కన్ ప్లేట్యూ, ఎస్పెషల్ ఇంకా వస్తే తెలంగాణ అండ్ మైసూర్ ప్లేట్యూ. సో అది మనకి వెస్టర్న్ ప్లేట్స్ కింద కర్ణాటక ఆర్ వెస్టర్న్ ప్లేట్స్ అంటే కర్ణాటక ఆర్ మైసూర్ ప్లేట్యూ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ సచ్ యాజ్ ఈ మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గాను ధార్వాడ్ రాక్ సిస్టమ్ ఆర్ పెనిన్సులర్ ప్లేట్ ఈజ్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ ది గ్లోబ్. అంటే భూమి తయారవుతున్నప్పుడే మనకి భూమి ఎప్పుడైతే వాల్కెనిక్ ఎరప్షన్స్ అయ్యి తర్వాత గ్రావిటీకి తన ఓన్ గ్రావిటీకి అది క్రష్ అయ్యి దగ్గరికి వచ్చి ఈ క్రస్ట్ ఫామ్ అయిందో, ఈ క్రస్ట్ చల్లబడుతున్నప్పుడు ఫామ్ అయింది మనకి ఈ గోండ్వానా ల్యాండ్. ఈ గోండ్వానా ల్యాండ్ అంటే పెనిన్సులర్ ప్లేట్యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ గోండ్వానా ల్యాండ్ అనమాట. సో అందుకోసం దిస్ అ మోస్ట్ స్టేబుల్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్. అంటే దీని మీద డిస్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి. వాట్ యు కాల్ భూకంపాలు కానీ వాల్కెనిక్ ఎరప్షన్స్ కానీ ఇవన్నీ అసలు ఉండవు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. కోయినా డ్యామ్, కోయినా ఎర్త్ క్వేక్ కూడా ఆ డ్యామ్ వల్ల వచ్చిన ఎర్త్ క్వేక్ అని తర్వాత తెలిసింది. సో లేకపోతే మహారాష్ట్రలో కూడా అసలు ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియాస్ అలా ఏం లేవు. సో అందువల్ల ఇది ఏంటంటే ఓల్డెస్ట్ రాక్స్ ఆన్ ది ఎర్త్. సో అది ఓల్డెస్ట్ ధార్వాడ్ రాక్ సిస్టమ్ అనమాట. దాన్ని మనం ఏం చెప్పామంటే ధార్వాడ్ రాక్ సిస్టమ్. దీంట్లో వాట్ డస్ ఇట్ కంటైన్ ఈజ్ లైక్ గ్రానైట్, క్వార్ట్జ్ ఎక్సెట్రా. దిస్ ప్లేట్యూ ఇంక్లూడ్స్ టోటల్ తెలంగాణ అండ్ అనంతపూర్ అండ్ నంద్యాల్ రీజన్స్ ఆఫ్ ఏపీ అనమాట. దీంట్లో మళ్ళీ మనం ఏపీలోని ఇలా చూసుకుంటే ఇది ఇండియా అనుకోండి, ఇమాజిన్ లైక్ కొంచెం పెద్దగా కనిపించడానికి వేసాను. సో ఇదంతా వెస్టర్న్ ప్లేట్ అనుకుంటాం కదా. సో దీంట్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ తెలంగాణ, తర్వాత అనంతపూర్, తర్వాత నంద్యాల్ అండ్ నెక్స్ట్ రీజన్స్ ఆఫ్ ఏపీ. సో ఇవన్నీ వెస్టర్న్ ప్లేట్లోకి వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 5 different రాక్స్. వెస్టర్న్ ప్లేట్యూలో కూడా, అంటే తెలంగాణ ప్లేట్యూ అండ్ కర్ణాటక ప్లేట్యూ కదా వెస్టర్న్ ప్లేట్యూ అంటే, దీంట్లో కూడా ఇది మన పెనిన్సులర్ ప్లేట్యూ. సో నర్మదా నది మన పెనిన్సులర్ ప్లేట్యూని ఆల్మోస్ట్ 2 అన్ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని. సో ఇది
ఇది డెక్కన్ ప్లేట్యూ, డెక్కన్ ట్రాప్స్, ఇదేమొచ్చి తెలంగాణ ప్లేట్యూ ఆర్ ఇది తెలంగాణ అండ్ మైసూర్ ఆర్ కర్ణాటక, ఇది తెలంగాణ ప్లేట్యూ అనమాట. సో దీంట్లో కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, రాక్ సిస్టమ్. 5 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది ధార్వాడ్ రాక్ సిస్టమ్. ధార్వాడ్ రాక్ సిస్టమ్ ఎందుకంటే ఫస్ట్ ధార్వాడ్, కర్ణాటకలోని ధార్వాడ్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఈ రాక్ సిస్టమ్ మీద రీసెర్చ్లు జరిగాయి. సో అప్పుడు తెలిసింది ఏంటంటే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్, ద మోస్ట్ స్టేబుల్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్ అనమాట. The oldest sedimentary rock extends from Dharwad region in Karnataka to Chittoor district. ఈ రాక్ ధార్వాడ్ నుంచి మన చిత్తూరు డిస్ట్రిక్ట్, మన ఇది ఆంధ్ర అనుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ వరకు ఈ ధార్వాడ్ రాక్ సిస్టమ్, ధార్వాడ్ కర్ణాటక నుంచి మనకి వరకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ రిచ్ ఇన్ గోల్డ్, మైకా అండ్ ఐరన్. అందుకోసం వీ గెట్ టు సీ కేజీఎఫ్ అదే కొలార్ అండ్ హట్టి గోల్డ్ మైన్స్ ఇన్ కర్ణాటకలో. దే ఆర్ పార్ట్ ఆఫ్ ధార్వాడ్ రాక్ సిస్టమ్. అంటే వెస్టర్న్ ప్లేట్యూలోని మనకి 5 సబ్ డివిజన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఇది ధార్వాడ్, దిస్ ఇస్ ద ఓల్డెస్ట్. నెక్స్ట్ ఈజ్ కడప రాక్ సిస్టమ్. ఇక్కడ కడప రాక్ సిస్టమ్ అంటే వైఎస్ఆర్ కడప ఆ డిస్ట్రిక్ట్లోని, ఆ ఏరియాలోని ఈ రాక్ సిస్టమ్స్ మనకి కనిపించాయి అండ్ ఫస్ట్ స్టడీస్ జరిగాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కడప రాక్ సిస్టమ్. దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు విదరింగ్ అనమాట. అంటే ఈ ధార్వాడ్ రాక్ మీద విదరింగ్ అంటే విపరీతమైన వర్షాలు, ఎండలు, వరదలు, రకరకాలు ఇలాంటి ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ప్రాసెస్ ఈ ధార్వాడ్ రాక్ మీద కంటిన్యూస్గా జరిగితే మనకి నెక్స్ట్ వచ్చింది ఏంటి, కడప రాక్ సిస్టమ్. అంటే రాక్ సైకిల్లోని ఒక రాక్ టర్న్స్ ఇంటూ డిఫరెంట్ రాక్ కదా, అంటే ఇగ్నియస్ ఇంటూ సెడిమెంటరీ మెటమార్ఫిక్ ఈ సైకిల్లో. సో విదరింగ్ ధార్వాడ్ రాక్ సిస్టమ్, సెడిమెంటరీ రాక్ విదర్ అవడం వల్ల మనకి ఫర్దర్ విదరింగ్ అవడం వల్ల మనకి దొరికింది కడప రాక్ సిస్టమ్ అనమాట. సో దిస్ ఈజ్ రిచ్ ఇన్ స్లేట్, క్వార్జ్, యాస్బెస్టాస్, మైకా, లైమ్స్టోన్, కాపర్, మ్యాంగనీస్, నికెల్ అండ్ కోబాల్ట్. నెక్స్ట్ ఈజ్ కర్నూల్ రాక్ సిస్టమ్. కర్నూల్ రాక్ సిస్టమ్ ఇది ఏంటంటే దిస్ ఈజ్ అ సెడిమెంటరీ రాక్ సిస్టమ్. దీంట్లో మనకి లైమ్స్టోన్, షేల్, సెడిమెంటరీస్లో ఏం దొరుకుతాయంటే మనకి ఎక్కువ లైమ్స్టోన్, షేల్, శాండ్స్టోన్, స్లిట్ ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఫర్దర్గా రాజమండ్రి రాక్ సిస్టమ్. ఏపీ ఫిజియోగ్రఫీ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 రాక్ సిస్టమ్స్. ఫస్ట్ ఈజ్ ధార్వాడ్, నెక్స్ట్ ఈజ్ కడప, నెక్స్ట్ ఈజ్ కర్నూల్, నెక్స్ట్ ఈజ్ రాజమండ్రి అండ్ లాస్ట్ వన్ ఈజ్ డెక్కన్ ట్రాప్స్, అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏపీ. సో నెక్స్ట్ ఈజ్ రాజమండ్రి రాక్ సిస్టమ్. ఇది ఏంటంటే సముద్రం అంటే స్వెల్స్ ఆఫ్ ది సీ వాటర్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి కోస్టల్ లైన్స్లో. ఇది ఎక్కడ అంటే మనకి తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఇలాంటి ఏరియాస్లో అనమాట, కోస్టల్ రీజియన్స్లో, కోస్టల్ ప్లేన్స్లో విల్ గెట్ టు సీ. ఇక్కడ ఎలాంటి మినరల్స్ ఉంటాయంటే మనకి పెట్రోలియం, న్యాచురల్ గ్యాసెస్. దీన్ని మనం కేజీ బేసిన్ అంటే కూడా అంటాం, కేజీ బేసిన్, కృష్ణ అండ్ గోదావరి బేసిన్ అంటాం. దీన్ని రాజమండ్రి రాక్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎలాంటి మినరల్స్ దొరుకుతాయంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఇస్ డెక్కన్ ట్రాప్స్. డెక్కన్ ట్రాప్స్ మనకి if this is AP, we can see Deccan traps in this part of AP. So ఇవి ఏంటంటే ఫార్మ్ డ్యూ టు డెక్కన్ ట్రాప్స్. ఎలా ఫామ్ అవుతాయి, ఎర్త్ పుట్టినప్పుడు దీస్ ఆర్ ది లైక్ ఓల్డెస్ట్ అంటే ఎర్త్ హిస్టరీలోని ఫస్ట్ స్టేజెస్లో, సెకండ్ స్టేజెస్లో వాల్కెనిక్ ఎరప్షన్స్ కంటిన్యూస్గా జరిగాయి. సో ఇక్కడ నుంచి మ్యాగ్మా ఫస్ట్ వచ్చాక ఏం చేసింది, ఆ లావా ఒక షీట్ స్ప్రెడ్ చేసింది, తర్వాత నార్మల్గా చల్లబడింది, మళ్ళీ ఇరప్షన్ అయింది, మళ్ళీ ఇంకొక లేయర్, మళ్ళీ నార్మల్గా చల్లబడి చెత్తా చెదారం అన్నీ నార్మల్. అలాగా ప్రతి స్టేజ్లోని అంటే కంటిన్యూస్ ఇరప్షన్స్ ఆఫ్ లావాస్
అండ్ అవి షీట్స్ లాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయినవి డెక్కన్ ట్రాప్స్. సో ఇవి ఎక్కడ చూస్తామంటే మనకి గుంటూరు, తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్లో, గుంటూరు డిస్ట్రిక్ట్, ఎందుకంటే అక్కడ బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది అనమాట ఎక్కువ. విల్ గెట్ టు సీ బ్లాక్ సాయిల్. శ్రీకాకుళం, అనంతపూర్. సో కంటిన్యూస్ వాల్కెనిక్ ఎరప్షన్స్ ఈ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ చూడొచ్చు. ఇక్కడ కాటన్ బాగా పండుతుంది, ఎందుకంటే అది వాల్కెనిక్ రాక్, ఇగ్నియస్ రాక్ అనమాట. సో ఇది మన 5 types ఆఫ్ రాక్ సిస్టమ్స్. ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మనం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత లొకేషన్, జాగ్రఫికల్ ఎక్స్టెంట్, ఏరియా, డిస్ట్రిక్ట్స్, క్యాపిటల్ అండ్ స్టేట్ ఎంబ్లెమ్స్ అండ్ స్టేట్ అదర్ సింబల్స్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లొకేషన్ ఎక్కడ వస్తుంది? ఇది మన ఇండియా, సారీ ఇది మన గ్లోబ్ అయితే, గ్లోబ్లో ఇండియా, ఇది ఇండియా. సో ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది 0 degrees అనుకుంటే, ఇట్ ఈస్ ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ది వరల్డ్లో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఆల్సో ఇండియాలో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. సో గ్లోబ్ని మనం ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ కింద డివైడ్ చేసుకుంటే, ఇండియా ఈజ్ ఇన్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇది వెస్ట్, రైట్. సో ఇండియా ఈజ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్సో విల్ బీ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. సో దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాక్ట్గా గ్లోబ్ మీద లొకేషన్ ఎక్కడుందనుకుంటే, ఇట్ ఈజ్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, రైట్. సో ఓకే, నౌ వీ అండర్స్టూడ్ ద లొకేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇండియా ఎక్కడుంటే లొకేషన్ ఆంధ్రాది కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం విల్ సీ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్ వాజ్ లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దెర్ వాజ్ అ డిమాండ్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే వాటి భాష ఆధారిత రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉండేదన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండేది? తమిళనాడులో. సో దానికోసం, అంటే మా తెలుగు వాళ్ళకి వేరే ప్రత్యేక గుర్తింపు కావాలి, తెలుగు వాళ్ళకి వేరే రాష్ట్రం కావాలి అనేసి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 56 days 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో దీని తర్వాత అది ఎప్పుడు జరిగింది? 1952లో అనమాట. సో దీని తర్వాత చాలా యాజిటేషన్స్ అవి జరగడం వల్ల నెహ్రూ గారు హీ గేవ్ ఏ నాట్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్ ఫర్, అంటే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అలా మనకి తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయాక, తమిళనాడు రాష్ట్రం నుంచి మనకి కొత్త రాష్ట్రం, తెలుగు వాళ్ళ కోసం తెలుగు మాట్లాడే రాష్ట్రంగాను ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నది ఏ స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అనమాట. అది ఎప్పుడంటే 1953 1 అక్టోబర్న తమిళనాడు నుంచి ఆంధ్ర స్టేట్ కింద ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్గా కాదు, ఆంధ్ర స్టేట్. టోటల్ డిఫరెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర స్టేట్ వేరు. అది ఎవరి రికమెండేషన్స్ మీద అంటే వాంచు కమిటీ రికమెండేషన్స్ అనమాట. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారో, సో మొత్తం అంతా అల్లకల్లోలంగా అందరూ అన్ని చోట్ల రైట్స్ జరగడం, ఉద్యమాలు జరిగాయి. సో అప్పుడు నెహ్రూ గారు సరే ఓకే మీకు ఇస్తామని చెప్పేసి మనకి ఒక కొత్త స్టేట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్ ఇస్తే, వాంచు కమిటీ ఏం చేసింది, అది 1953 అక్టోబర్ 1న ఆంధ్ర స్టేట్ అనమాట. ఆంధ్ర స్టేట్ని రికమెండేషన్స్ వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. సో అప్పుడు మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి విడామనంటే తమిళనాడు నుంచి అనమాట.
తమిళనాడు ప్రెసిడెన్సీ, తమిళనాడు ప్రావిన్స్. అంటే అప్పుడు మెడ్రాస్ ప్రావిన్సీలో మనం ఉండేవాళ్ళం. బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్లో ఆంధ్ర ఎక్కడ ఉండేదంటే మెడ్రాస్ ప్రావిన్సీస్లో. సో అక్కడి నుంచి తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మనకి 1953లో అక్టోబర్ 1న వచ్చింది. 1956లో దేవర్ కమిటీ రికమెండేషన్స్ మీద ఎప్పుడంటే తెలంగాణని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్టేట్గా కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయింది. ఎప్పుడు 1956 నవంబర్ 1న తెలంగాణ, ఆంధ్రాని కలుపుతూ ఒక ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అనమాట. ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ హూమ్? దేవర్ కమిటీ. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కమింగ్ సినారియో. మళ్ళీ తర్వాత ఏమైంది అంటే చాలా ఉద్యమాలు జరిగాయి, డిమాండ్ ఫర్ సెపరేట్ తెలంగాణ, ఇవన్నీ జరిగిన తర్వాత 2014 అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రెసిడ్యువల్ ఆంధ్ర ఆర్ నవ్యాంధ్ర ఆంధ్ర ఫార్మ్ అయింది. ఎప్పుడు? జూన్ 4న 2014. అదే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే, అంటే ద ప్రెజెంట్ రెసిడ్యువల్ ఆంధ్ర ఆర్ నవ్యాంధ్ర అది ఎప్పుడంటే 2014 జూన్ 4 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం మనకి మన నవ్యాంధ్ర ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనం 3 phases ఉన్నాయి మనకి. ఒకటి 1953 అక్టోబర్ 1st నా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అన్నమాట. ఆంధ్ర స్టేట్. ఓకే, ఫ్రమ్ విచ్ స్టేట్ వీ గాట్ బైఫర్కేటెడ్? వీ గాట్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ తమిళనాడు. ఇది ఎందువల్ల వచ్చిందంటే మన పొట్టి శ్రీరాములు గారు హంగర్ స్ట్రైక్, హీ సెల్ఫ్ సాక్రిఫైస్డ్ ఆఫ్టర్ డూయింగ్ 56 days of hunger strike. So Nehru granted for the permission of Andhra state on whose recommendations? Vanchu committee, Kailash Nath Vanchu committee. Okay, so again మళ్ళీ ఇది ఫస్ట్ స్టేజ్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయింది. నెక్స్ట్ 1956 నవంబర్ 1st. సో విశాల ఆంధ్ర యాజిటేషన్స్, దీని ముందు ఏం జరిగాయంటే దేవర్ ఆల్ ఓవర్ ఆంధ్ర, దేవర్ యాజిటేషన్స్ ఫర్ విశాల ఆంధ్ర. విశాల ఆంధ్ర అంటే ఆల్ ద రీజన్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా మొత్తం ఈ రీజన్స్ అని. సో అప్పుడు ఏ కమిటీ? ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దేవర్ కమిటీ. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దేవర్ కమిటీ 1956 నవంబర్ 1st Andhra Pradesh state has been formed. Andhra Pradesh including Telangana. Okay, so this Andhra Pradesh state is the first state to be formed on the basis of language. అంటే లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మేషన్స్లో ఫస్ట్ దేశం మొత్తం మీద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక భాష మీద ఆధారపడి ఏ రాష్ట్రం ఫామ్ అయిందంటే అది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడంటే 1956, లైక్ ఈ యాక్ట్లన్నీ వచ్చిన తర్వాత ఈ 1956లో మనకి ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అన్నమాట. రైట్, నెక్స్ట్. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా అగైన్ దేవర్ యాజిటేషన్ ఫర్ తెలంగాణ, సెపరేట్ తెలంగాణ. సో ఆ యాజిటేషన్స్ అలాగా 1972, 79 అలాగే 2000 నుంచి యాజిటేషన్ ఎక్కువ అవడంతో సో there were demand for Telangana and Telangana has been granted. Separate state of Telangana has been granted, and according to that
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 June 4th. ఇది మనం విశాలాంధ్ర అనొచ్చు అనమాట. ఇక్కడ దాన్ని విశాలాంధ్ర. సో 2014 June 4th నవ్యాంధ్రప్రదేశ్ और అవశేషిత ఆంధ్రప్రదేశ్ అంటే రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ has been formed. AP Reorganization Act 2014 ప్రకారం ఇప్పుడు మన నవ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత. సో ఇవి 3 స్టేజెస్ అనమాట. ఆంధ్ర రాష్ట్రం ఎగ్జామినేషన్స్లో మనకి ఆంధ్ర రాష్ట్రం అడిగితే 1953 స్టేట్ కాదు, ఉట్టి ఆంధ్ర రాష్ట్రం ఆర్ ఆంధ్ర స్టేట్, ప్రదేశ్ అని వర్డ్ లేకుండా ఉట్టి ఆంధ్ర అని అడిగితే 1953 October 1st. అదే ఆంధ్రప్రదేశ్ అని అడిగితే 1956 November 1st. సో తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అంటే 2014 June 4th. ఆంధ్ర రాష్ట్రం ఎవరి రికమెండేషన్స్ మీద అంటే కైలాష్నాథ్ వాంచు కమిటీ. ఆంధ్రప్రదేశ్ అంటే దేవర్ కమిషన్. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే ఎప్పుడు చేసుకుంటుందంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్ తన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు చేసుకుంటుందంటే November 1st చేసుకుంటుంది. November 1st రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంది. when Andhra state was formed in 1953, Kurnool was the capital, right? సో తర్వాత క్యాపిటల్ రకరకాలుగా మారుతూ వచ్చింది. So the Andhra Pradesh state was formed in 1953 in Tamil Nadu on the recommendation of the Vanshu committee. Self-sacrifice Potti Srimalu for separate state for Telugu speaking people who took hunger strike for 56 days. Chusam. So this led Nehru to grant a separate state. So November 1st in reorganization committee. మళ్ళీ ఈ 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కమిటీ మీద ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఫామ్ అయిందో తర్వాత ఏమైందంటే కొన్ని భాగాలు మనం తమిళనాడుకి కొన్ని షేర్ చేసాము, కొన్ని ఏమొచ్చి తమిళనాడు నుంచి మనం తీసుకున్నాం. అలాగే 1960లో ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ పటాష్కర్ కమిటీ సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుత్తణి తాలూకాలో ఉన్న కొన్ని ఏరియాస్ని వీ హ్యావ్ గివెన్ ఇట్ టు తమిళనాడు. అంటే అది దట్ వాజ్ ఎ అగ్రిమెంట్ అనమాట. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లోని తిరుత్తణి తాలూకా సంబంధించినవన్నీ కొన్ని ఏరియాస్ని, మేజర్ పార్ట్ ఆఫ్ ఏరియాస్ దేవర్ టేకెన్ బై తమిళనాడు. అలాగే తమిళనాడులో తిరువల్లూరు తాలూకులోని మనం ఆంధ్రప్రదేశ్లోకి మర్జ్ చేసుకున్నాం. అంటే మనం కొన్ని వాటికి కొన్ని తాలూకాలు ఇచ్చాం, కొన్ని ఏరియాలు ఇచ్చాం, కొన్ని రీజన్స్ను. తిరువల్లూరు నుంచి మనం కొన్ని తెచ్చుకున్నాం, తిరుత్తని నుంచి కొన్ని ఇచ్చాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1960లో ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ పటాష్కర్ కమిషన్ అనమాట. పటాష్కర్ కమిషన్ అక్కడే చెన్నై మనకి రావడం, తిరుపతి మనకి రావడం, చెన్నై వాళ్ళకి వెళ్ళడం, ఈ డిస్కషన్స్ అన్నీ, రైట్. సో ఇది అంటే మన స్టేట్స్ మనకి కొన్ని రీజన్స్ యాడ్ అయినవి, కొన్ని పోయినవి. ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1960లో జరిగింది. తర్వాత మళ్ళీ ఎలా జరిగిందంటే 2014 తర్వాత ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది నవ్యాంధ్రప్రదేశ్ ఆర్ రెసిడ్యువల్ ఆంధ్ర, మళ్ళీ మనం 7 మండల్స్ అనమాట, 7 మండలాలను, అంటే పోలవరం ముప్పు మండలాలు అవి మళ్ళీ తెలంగాణ నుంచి మనకి 7 మండలాలు వచ్చాయి. అవి ఎప్పుడు అంటే ఎలా అంటే అకార్డింగ్ టు పోలవరం ఆర్డినెన్స్ బిల్ 7 మండల్స్ ఫ్రమ్ తెలంగాణ వర్ మర్జ్డ్ ఇన్ టు ఆంధ్ర అనమాట. సో కొన్నేమొచ్చి ఎక్స్క్లూజివ్గా తీసుకున్నాం, కొన్నేమొచ్చి ఇంక్లూజివ్గా తీసుకున్నాం. ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు భద్రాచలం మండలం వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్ర.
except Bhadrachalam temple and revenue mandal of Bhadrachalam. అపార్ట్ ఫ్రమ్ టెంపుల్ అంటే భద్రాచలంలో రాముడి దేవాలయం తప్ప మిగతా భద్రాచలం అంతా ఆంధ్రాకి వచ్చింది. భద్రాచలం రాముడి దేవాలయం తెలంగాణలోకి వెళ్ళింది, రెవెన్యూ మండల్. అండ్ నెక్స్ట్ ఇంకా బూర్గంపాడు కూడా ఏమైందంటే ఓన్లీ ఎక్సెప్షన్స్, ఓన్లీ ఫుల్గా మన ఆంధ్రాలోకి రాలేదు విత్ స్మాల్. ఇప్పుడు భద్రాచలంలో ఎలాగ ఇప్పుడు ఇంత ఏరియా ఉంటే టెంపుల్ ఏమొచ్చి ఈ ఏరియా ఏమొచ్చి తెలంగాణలోని, ఇదేమొచ్చి ఏపీలో. సేమ్ అలాగే బూర్గంపాడులో కూడా హాఫ్ ఆఫ్ ది ఏరియా బిలాంగ్స్ టు తెలంగాణ అండ్ హాఫ్ బిలాంగ్స్ టు ఏపీ అనమాట. సో అలాగే మనం 7 మండలాలను తీసుకున్నాం ఎక్స్క్లూజివ్ తెలంగాణ నుంచి. ఎందుకంటే పోలవరం కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ మండలాలు ఇటువైపే రావాలి అనేసి ముప్పు ఉంటాయని. సో ఎక్స్క్లూజివ్ ఆంధ్రాకు వచ్చిన మండలాలు ఏంటంటే కూకునూరు. ఇవి ఏ డిస్ట్రిక్ట్స్లో మర్జ్ చేశారంటే కొన్ని వెస్ట్ గోదావరిలో, కొన్ని ఈస్ట్ గోదావరిలో. సో కూకునూరు ఏమొచ్చి వెస్ట్ గోదావరి, తర్వాత వెల్లేర్పాడు మళ్ళీ వెస్ట్ గోదావరి, విఆర్పురం ఈస్ట్ గోదావరి, చింతనూరు, కూనవరం, భద్రాచలం అండ్ బూర్గంపాడు. భద్రాచలం కమ్స్ అండర్ ఈస్ట్ గోదావరి, బూర్గంపాడు మళ్ళీ వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. తర్వాత కూనవరం ఈస్ట్ గోదావరి, చింతనూరు అంటే ఈస్ట్ గోదావరిలో 4, వెస్ట్ గోదావరిలో 3, 4 వెస్ట్ గోదావరిలో 3 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి కలిపారు. అవి ఎలా అంటే పోలవరం చుట్టూ ఉండే గ్రామాలన్నమాట. సో వీటిల్లో కూడా ఎక్స్క్లూజివ్ మనకున్నవి దీంట్లో 3 మాత్రమే, అపార్ట్ ఫ్రమ్ భద్రాచలం. టెంపుల్ తప్ప భద్రాచలం మిగతా ఏరియా మంది. సో వెస్ట్ గోదావరిలో అంటే బూర్గంపాడు ఎక్స్క్లూజివ్ కాదు, ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ది బూర్గంపాడు. సో ఇలాగా అంటే మనం కొన్ని ఫార్మేషన్ అయిన తర్వాత మన ఏరియాని ఇలాగా ఫస్ట్ 1960లో చిత్తూరులో కొన్ని ఏరియాలు ఇచ్చాము, మళ్ళీ తిరువల్లూరు కొన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ ఫార్మేషన్ ఏపీ నవ్యాంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయిన తర్వాత 2014లో 7 మండలాలు మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. అకార్డింగ్ టు విచ్ బిల్? పోలవరం ఆర్డినెన్స్ బిల్ అనమాట. ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు అంటే 7 మండలాస్. అంటే when we were bifurcated from Tamil Nadu, Andhra state was having only 20 districts. ఎప్పుడు 1956లో మన ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయిన తర్వాత. బట్ కానీ అంటే 2014 బైఫర్కేషన్కి ముందు, అప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్కి ముందు ఆంధ్రప్రదేశ్ వాజ్ హ్యావింగ్ 23 districts. ఎన్ని? బిఫోర్ 2014 23 districts అన్నమాట. కానీ ఇవి ఎప్పుడు అది 2014 నుంచి ఆఫ్టర్ 1956కి మధ్యలోని మనకి 23 districts ఉండేవి. సో తర్వాత 1970లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ వాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. అది ఎప్పుడంటే 1960లో. ఇది ఫస్ట్ ప్రకాశం. తర్వాత 1978లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1978లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1979లో విజయనగరం డిస్ట్రిక్ట్ అనమాట. సో అప్పుడు దాని తర్వాత మనకి 23, మనం ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయినప్పుడు 20 రాష్ట్రాలతో ఉన్నాం. కానీ 2014 విడిపోతున్నప్పుడు 23 రాష్ట్రాలుగా ఉన్నాం అనమాట. సో ఏ జిల్లాలు ఎప్పుడు ఫామ్ అయ్యాయంటే 1970లో ప్రకాశం డిస్ట్రిక్ట్, 1978 రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 1979 విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ ఏపీ బైఫర్కేషన్ దే వర్ 23 districts. ప్రెజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మాత్రం ఉన్నాయన్నమాట. 13 districts. వీ హ్యావ్ 13 districts. కోస్తాలోని 9, రాయలసీమలో 4, మిగతా 10 డిస్ట్రిక్ట్లు తెలంగాణలో ఉన్నాయి. సో అంటే ఈ 23లో.
సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ అంటే 13 డిస్ట్రిక్ట్స్. రీజన్స్ వైజ్ తీసుకుంటే కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్ర ఈజ్ హ్యావింగ్ 9 డిస్ట్రిక్ట్స్ అండ్ రాయలసీమ 14 డిస్ట్రిక్ట్స్. సో ఎక్స్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అంటే ఏ లాటిట్యూడ్స్ నుంచి ఏ లాటిట్యూడ్స్ వరకు ఉంది, ఎన్ని లాంగిట్యూడ్స్లో ఉంది, మనం ప్రైమ్ మెరీడియన్ అది మన 82.5 డిగ్రీస్కి మనం ఎంత దూరంలో ఉన్నాం. సో ఇవి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ లుక్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. ఆంధ్రప్రదేశ్ దీని మన షేప్ ఎలా ఉంటుందంటే కీ లాక్ కీ అనమాట, అంటే తాళం చెవి షేప్లా ఉంటుంది. ఇది తాళం చెవిలా షేప్లా లేదు చూడండి. సో మోర్ ఆర్ లెస్ మన ఆంధ్రప్రదేశ్ షేప్ ఎలా ఉంటుందంటే తాళం చెవిలా ఉంటుందన్నమాట. సో జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఎన్ని లాటిట్యూడ్స్ అండ్ ఏ లాటిట్యూడ్స్లోనో ఏ లాంగిట్యూడ్స్లోనో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, ఇట్ ఈస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇండియాలోకి మనం ఏ పార్ట్లో ఉంటామంటే సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. వీ ఆక్యుపై, ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా, Andhra Pradesh is here. Okay, అంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. సో వీఆర్ ఇన్ సౌత్లో ఉన్నాం, అంటే దిస్ పార్ట్లో ఉన్నాం, ఇటువైపు ఉన్నాం ఈస్ట్లో. వీఆర్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. What kind of climate we do have? We do have more or less tropical monsoon climate. ఆంధ్రప్రదేశ్కి ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ ఉంటుంది. సో ఇది జాగ్రఫికల్ ఎక్స్టెంట్ చూసుకుంటే మనం ఇందాకలు చూసాం వీఆర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, అంటే ఆబ్వియస్లీ వీ డూ హ్యావ్ నార్దర్న్ లాటిట్యూడ్స్. మన అక్షాంశాలు ఏంటుంటాయి, ఉత్తర అక్షాంశాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే 12 degrees 41 minutes నుంచి 19 degrees 7 minutes నార్త్. సో లాటిట్యూడనల్ ఎక్స్టెన్షన్ ఎంతమంది, 12 degrees 41 minutes to 19 degrees 7 minutes north latitudes, because India is in a northern hemisphere. So Andhra Pradesh is in the India. So obviously we do have northern latitudes. So latitudes are the imaginary lines drawn on the earth's surface horizontally, right? మనకందరికీ అది తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు లాంగిట్యూడనల్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే longitudinal extent తీసుకుంటే we are in the eastern hemisphere. India is in the eastern hemisphere. So obviously Andhra is in the eastern hemisphere. So prime meridian మనకి ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి we have to calculate from east.
సో అలా చూసుకుంటే వీఆర్ ఇన్ ది 77 degrees more or less east టు మన ఎక్స్టెంట్ ఎక్కడంటే 84 degrees 40 minutes east. ఆంధ్రప్రదేశ్ లాంగిట్యూడినల్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెంట్ ఈస్ ఫ్రమ్ 77 degrees east to 84 degrees 40 minutes east. Okay, so in between we know what is the prime meridian of India, which longitude is called the prime meridian of India, 82.5 degrees east, right? So మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ ఊరు నుంచి ఈ ప్రైమ్ మెరిడియన్ క్రాస్ అవుతుంది. ప్రైమ్ మెరిడియన్ అంటే దట్ ఈస్ అ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ మెరిడియన్ మీదకి, ఆ లాంగిట్యూడ్ మీదకి, ఆ రేఖాంశం మీదకి మధ్యాహ్నం 12 o'clockకి నెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు దాన్ని మనం ఆల్ ఓవర్ ఇండియాకి ఆ టైంని సెట్ చేసుకుంటాం. మన టైమ్స్ లైక్ వాచెస్ కానీ రైల్వే టైమ్స్ కానీ ఎప్పుడైనా అంటే 82.5 degrees ఈస్ట్ మీద కరెక్ట్గా మధ్యాహ్నం సూర్యుడు వచ్చినప్పుడు నీడ పడలేని టైంలో. సో ఈ ప్రైమ్ మెరీడియన్ మన ఆంధ్రప్రదేశ్లోంచి కాకినాడ పట్టణం నుంచి క్రాస్ అవుతుందన్నమాట. సో ఇది 84 మన ఎక్స్టెన్షన్ కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది 82.5 degrees ఈస్ట్. ఇది మన ప్రైమ్ మెరీడియన్ ఆర్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ఎక్కడి నుంచి క్రాస్ అవుతుందంటే ఇట్ క్రాసెస్ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ కాకినాడ. Which city lies on the 82.5 degrees east or prime meridian of India or Indian standard meridian అంటే కాకినాడ అన్నమాట. సో latitudinally we stay in 12 degrees 41 minutes to 19 degrees 7 minutes. Longitudinal extension of Andhra Pradesh is from 77 more or less degrees east to 84 degrees 40 minutes east. So prime meridian crosses from which state of Andhra means Kakinada. So this is the extent, geographical extent. Andhra is in southeast part of India, northern hemisphere and east hemispheres of the globe. So when I come to a capital, Andhra Pradesh's capital is Amaravati. Amaravati is the capital of, people's capital of Andhra Pradesh. నవ్య ఆంధ్రప్రదేశ్ అనమాట. 2014లో ఎప్పుడైతే ఏపీ బైఫర్కేషన్ అయిందో ఇట్స్ ఇన్ ద బఫర్ జోన్ ఆఫ్ బిట్వీన్ గుంటూరు అండ్ విజయవాడ అనమాట. విజయవాడ సిటీస్ ఆఫ్ గుంటూరు అండ్ విజయవాడ ఇట్స్ ఇన్ బిట్వీన్. సో ఈ దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఏదంటే ఉద్దండరాయపాలెంని ఏపీ సిఆర్డి రీజన్ తీసుకుని, సో అర్బన్ ఏరియాస్ ఆఫ్ గుంటూరు అండ్ విజయవాడ ఇన్ బిట్వీన్ ఈ బఫర్ జోన్ని అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కింద మనం డిక్లేర్ చేసుకున్నాం. సో అప్పుడే 2014 తర్వాతే ఏపీ హ్యాస్ గివెన్ ఇట్స్ ఎ ట్యాగ్ సన్ రైజ్ స్టేట్ అనమాట. అంటే సన్ రైజ్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ దీని కానీ సన్ రైజ్ స్టేట్ అని. ఏపీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సన్ రైజ్ స్టేట్. సో ఇలా ఉంటుండగా మనం ఎన్ని స్టేట్స్తో బార్డర్ చేసుకుంటాం? ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ విత్ 5 states. Andhra borders with 5 states. 5 states and 1 sea. And the eastern coast of Andhra, at the eastern coast of Andhra Pradesh lies Bay of Bengal. మనకు తెలుసు కదా, మనకి తూర్పున ఉండేది బంగాళాఖాతం. సో మన ఏ స్టేట్స్తో మనం బార్డర్ చేసుకుంటామంటే సౌత్లో నార్త్లో చూస్తే ఒడిశా, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత
తెలంగాణ. నెక్స్ట్ అదే వెస్ట్లోకి వస్తే కర్ణాటక, సౌత్లోకి వస్తే తమిళనాడు, ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ విత్ 5 స్టేట్స్. 5 స్టేట్స్లో ఏమంటే మనకి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. We border in the northern region, we border with Odisha, Chhattisgarh and Telangana. West lo we border with Karnataka and south with Tamil Nadu. So ఎక్కువ వీటిల్లో ఎక్కువ ఏ స్టేట్తో మనం స్టేట్తో మనం ఎక్కువ బార్డర్స్ ఉన్నాయి అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ డిస్ట్రిక్ట్స్కి ఏ స్టేట్స్తో బార్డరింగ్ ఉందంటే we share border మోర్ బార్డర్ విత్ తెలంగాణ స్టేట్ అనమాట. తెలంగాణతోని మనకి ఎక్కువ జిల్లాలతో బార్డర్ ఉంటుంది. ఏదంటే తెలంగాణతో ఆల్మోస్ట్ నియర్లీ 5 డిస్ట్రిక్ట్స్లు తెలంగాణతో బార్డరింగ్ చేసుకుంటాయి. ఏ డిస్ట్రిక్ట్ తక్కువ స్టేట్స్తో బార్డర్ చేసుకుంటుంది, జిల్లాలతో బార్డర్ చేస్తుందంటే శ్రీకాకుళం అనమాట. ఓకే, సో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే కడప. వైఎస్ఆర్ కడప ల్యాండ్ లాక్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒడిస్సా, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఓకే, ఇక్కడ తెలంగాణ స్టేట్, రైట్, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ తమిళనాడు, హియర్ బే ఆఫ్ బెంగాల్. సో తెలంగాణతోని వీ బార్డర్ విత్ నియర్లీ 5 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఏవంటే కర్నూలు, గుంటూరు, తర్వాత అనంతపూర్, వెస్ట్ గోదావరి, ప్రకాశం అండ్ ఈస్ట్ గోదావరి. సో ఎక్కువ ఏ స్టేట్తో మనం బార్డర్ చేస్తామంటే తెలంగాణ స్టేట్తో. తర్వాత విచ్ డిస్ట్రిక్ట్ is a landlocked district of Andhra Pradesh ante Kadapa. You can see here Kadapa is almost like it's in landlocked. It doesn't share any border with a state or a sea. It doesn't share its border with state or sea. It borders with only other districts of AP. Which district shares few borders with other districts ante Srikakulam. శ్రీకాకుళం బార్డర్స్ విత్ ఓన్లీ 1 డిస్ట్రిక్ట్, అది విజయనగరంతో అనమాట. నెక్స్ట్ విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ మోర్ బార్డర్స్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ అంటే అగైన్ కడప ఎక్కువ జిల్లాలతో బార్డర్ షేర్ చేసుకునేది. అంటే చిత్తూరుతో, అనంతపూర్, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్తో. సో ఇది ఇది. సో ఈస్టర్న్ స్టైల్లో బే ఆఫ్ బెంగాల్, ఎక్స్ట్రీమ్ నార్త్లో ఒడిశా, తర్వాత కొంచెం నార్త్ వెస్ట్లో ఛత్తీస్గఢ్, నార్త్ వెస్ట్లో మళ్ళీ తెలంగాణ, వెస్ట్లో కర్ణాటక అండ్ డీప్ సౌత్లో తమిళనాడు. వీ షేర్ బార్డర్స్ విత్ ఆల్ దీస్ 5 స్టేట్స్ అండ్ 1 water body, that is Bay of Bengal. So this is the Andhra Pradesh historical background, formation and physiographical extent and physiographical division. State symbols అంటే రాష్ట్ర చిహ్నాలు ఆ ముద్రలు అన్నమాట. సో మనకి ఎవ్రీ స్టేట్ హ్యాస్ ద డిక్లేర్ లైక్ 1 bird, 1 tree or 1 species as a state symbol. సో వీ డూ హ్యావ్ డిక్లేర్డ్ లైక్ మన స్టేట్ ట్రీ ఏంటంటే వేప చెట్టు అనమాట. స్టేట్ ట్రీ ఏది వేప, నీమ్ ఆర్ వేప. స్టేట్ ఫ్లవర్ చూస్తే జాస్మిన్, అదే మన మల్లెపువ్వు మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఫ్లవర్. తర్వాత స్టేట్ బర్డ్ ఏంటంటే పింక్ రోజ్ రింగ్డ్ ప్యారాకిట్స్ అంటే రామచిలకే, కాకపోతే దాని మెడ చుట్టూ ఒక పింక్ కలర్ బ్యాండ్లా ఉంటుందన్నమాట, రింగ్ లాగా. సో ప్యారాకిట్, రోజ్ రింగ్డ్ ప్యారాకిట్. మన స్టేట్ యానిమల్
ఈజ్ బ్లాక్ బక్, దాన్నే మనం కృష్ణ జింక అంటాం. కృష్ణ జింక ఈజ్ ద స్టేట్ యానిమల్. తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ తెలుగు. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? మన తెలుగు. అండ్ అఫీషియల్ సాంగ్, మన అఫీషియల్ సాంగ్ ఏంటంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సో దట్ ఈజ్ రిటన్ బై శంకరంబడి సుందరాచారి. ఆ పాటని రాసింది శంకరంబడి సుందరాచారి గారు అండ్ ఫస్ట్ పాడింది టంగుటూరి సూర్యకుమారి గారు. సో మన అఫీషియల్ సాంగ్ ఏంటంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. అండ్ నెక్స్ట్ మన అఫీషియల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో, మామిడి పండు. మ్యాంగో ఈజ్ ద అఫీషియల్ ఫ్రూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ అఫీషియల్ డాన్స్, స్టేట్ డాన్స్ అంటే కూచిపూడి. కూచిపూడి ఒక గ్రామం, డాన్స్ ఫామ్ కూడా ఒక గ్రామం కూడా కృష్ణా డిస్ట్రిక్ట్లోని. దాన్ని ఆరిజిన్ అంటే దాన్ని కూచిపూడి ఆర్ట్ ఫామ్ని ఇది కనిపెట్టింది ఆర్ తయారు చేసింది మన సిద్ధేంద్ర యోగి గారు అనమాట. సో దిస్ ఈజ్ మన స్టేట్ ఇది. నెక్స్ట్ మన స్టేట్ స్పోర్ట్ ఏదంటే కబడ్డీ. కబడ్డీ మన స్టేట్ స్పోర్ట్, అది చెడుగుడు ఆట అంటారు, చెడుగుడు ఆట. సో ఆక్వాటిక్, స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ ఈజ్ డాల్ఫిన్. డాల్ఫిన్. స్టేట్ ఎంబ్లెమ్, మన రాష్ట్ర చిహ్నం ఏది అంటే పూర్ణ ఘటకం ఆర్ పూర్ణ కుంభం అన్నమాట. అంటే దిస్ ఇస్ ఈ మధ్యలో ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎంబ్లెమ్. దీంట్లో పూర్ణ ఘటకం ఆర్ పూర్ణ కుంభం. దీంట్లోనే 3 భాషల్లోని ఆంధ్రప్రదేశ్ రాసి ఉంటుంది. సత్యమేవ జయతే, ట్రూత్ ఓన్లీ ట్రైమ్స్ అని సంస్కృత్ పదాలు రాసి ఉంటాయి. తర్వాత 3 సింహాలు కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ స్పైక్స్ ఉంటాయి. సో బట్ ఆంధ్రప్రదేశ్ ఎంబ్లెమ్ ఏంటంటే పూర్ణ ఘటకం ఆర్ పూర్ణ కుంభం. సో ఇది మన స్టేట్ అఫీషియల్ బర్డ్స్ సింబల్స్ అనమాట. దీస్ ఆర్ ది స్టేట్ అఫీషియల్ సింబల్స్. మండలాలు యాడ్ అయిన తర్వాత, యాడ్ అవ్వకముందు ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ లైక్ 1.60 square kilometers. Area of the Andhra Pradesh was only 1.60 kilometers square or 1,60,205 square kilometers. ఈ 13 డిస్ట్రిక్ట్స్కి. కానీ ఆఫ్టర్ ది మర్జింగ్ ఆఫ్ 7 mandals into Andhra Pradesh, then the area of Andhra Pradesh is 1.62 or kilometer square or 1,62,760 kilometer square. అంటే ఈ 7 మండలాలు యాడ్ అవ్వకముందు, ఆ పోలవరం ముప్పు మండలాలు యాడ్ అవ్వకముందు మనది 1.60 ఉండాలి. యాడ్ అయిన తర్వాత 1.62 అనమాట. ఏరియా వైజ్ వీ స్టాండ్ ఇన్ ద 8th rank ఆల్ ఓవర్ ఇండియాలో. మొత్తం ఇండియాలో లార్జెస్ట్ ఏరియాస్ తీసుకుంటే ఈ 28 స్టేట్స్లో మన ర్యాంక్ ఎంతంటే 8th rank. ఏరియా వైజ్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ 8th rank బికాజ్ మన ఇండియా ఏరియా అంతా 32 lakh square kilometers. 32 lakh square kilometers. ఆంధ్రప్రదేశ్ది 1.62 lakh square kilometers. అంటే ఈ ప్రకారం చూసుకుంటే మనం 8th పొజిషన్లో ఉన్నాం. మిగతా రాజస్థాన్, మహారాష్ట్ర ఇవన్నీ అయిపోగా మనకి ఎంత వచ్చిందంటే 8th పొజిషన్. దట్ ఈజ్ ఆఫ్టర్ merging of these 7 mandals. Okay. Andhra Pradesh has tropical monsoon climate. Which type of climate we do have? Because it is in tropical region. Tropical regions man telusu kada 23.5 degrees north to 21.5 degrees south, in between equator, all these latitudes. So we are under these latitudes only. So it is under tropical region. So we do have tropical monsoon climate. Next, after Gujarat, AP has the longest coastline. Ante we stand second in the states which are having coastlines. Ante manaki
నది సముద్ర తీరం ఎక్కువ లాంగెస్ట్ అతి పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఫస్ట్ ఏంటి గుజరాత్. తర్వాత మనకి ఎంత లెంత్ ఎన్ని కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందంటే 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది ఆఫ్టర్ గుజరాత్. సో ఇప్పుడు పాపులేషన్ చూసుకుంటే ఇండియా పాపులేషన్లోని వీ స్టాండ్ 10th. మన ర్యాంక్ అంటే యూపీ ఇవన్నీ తర్వాత మన ర్యాంక్ ఎంత వస్తుందంటే వీ స్టాండ్ 10th లార్జెస్ట్ స్టేట్ పాపులేషన్ వైజ్. సో అకౌంటింగ్ ఫర్ 4.10 ఆఫ్ ది టోటల్ పాపులేషన్, అంటే 4.10% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అంటే 49.67 మిలియన్స్. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంతంటే 49.67 మిలియన్స్. ఇది ఇండియన్ పాపులేషన్లో మనం 4.10%. We consist 4.10% of the total population of the country. As it is, we do have 49.67 millions. We stand 10th position. Area wise విస్తీర్ణలో మనం 8వ స్థానంలో ఉన్నాము. అదే జనాభాలో మనం 10వ స్థానంలో ఉన్నాం అనమాట. సో ఇఫ్ డెన్సిటీ, జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్, ఇఫ్ యూ టేక్ డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సెస్, ఎందుకంటే 2021 సెన్సెస్ రాలేదు. సెన్సెస్ ఆర్ టేకెన్ ఫర్ ఎవ్రీ 10 years. ప్రతి 10 yearsకి సెన్సెస్ ఆర్ బీన్ population is counted, census have been taken. So but 2021 we had a COVID-19 pandemic, so 2021 census have not been taken. So we have to consider only 2011 census as the latest one till we get the next census. So according to 2011 census, 304 persons per Andhra Pradesh has a density of 304 persons. ఈ జనసాంద్రత ఎలా తీసుకుంటారంటే పర్ స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది మనుషులు ఉన్నారు అని. సో వీ డూ హ్యావ్ 304 persons are living in per square kilometer, as against national average anta, national density anta 382 persons. 382 persons per square kilometer national అయితే మన ఆంధ్రప్రదేశ్లోని 304. దిస్ ఈజ్ నేషనల్ డెన్సిటీ, దిస్ ఈజ్ స్టేట్ డెన్సిటీ. Now coming to sex ratio. Per 1000 males, how many females are there? ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? దాంట్లో ఇది అకార్డింగ్ టు 2011 సెన్సెస్ 997 అనమాట. ఎంత? 2011 సెన్సెస్ 997 per 1000 males, 997 females per 1000 males. సో ఇన్ 2001లో ఇది ఎంత ఉండాలి అంటే 983. అంటే ఫిమేల్ పాపులేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. సెక్స్ రేషియో చూసుకుంటే 2001లో దేవర్ ఓన్లీ 983 ఫిమేల్స్ పర్ 1000 మేల్స్. బట్ 2001 సెన్సెస్ తీసుకుంటే 997 ఫిమేల్స్ పర్ 1000 మేల్స్ అగెయిన్స్ట్ నేషనల్ యావరేజ్ ఎంత, నేషనల్ సెన్సెక్స్ రేషియో ఎంత అంటే ఇట్స్ ఓన్లీ 943. నేషనల్ యావరేజ్లో సెక్స్ రేషియో ఏంటంటే, ఇండియా సెక్స్ రేషియో ఎంతంటే అన్ని స్టేట్స్ కలుపుకొని తీసుకుంటే 943 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. బట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 997 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. సో ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 983 in 2001 to 997 in 2011. So it's a good thing to recognize. So the sex ratio
ఆఫ్ ది స్టేట్ వాజ్ ఫ్రమ్ 983 టు ప్రెసెంట్ మన సెక్స్ రేషియో ఎంత 997. నేషనల్ యావరేజ్ ఎంత, నేషనల్ సెక్స్ రేషియో ఎంత 943. అదే ఇండియాకి సెక్స్ రేషియో తీసుకుంటే. సో నౌ వీ కమ్ టు ద ప్రొఫైల్ ఆఫ్ ఏపీ. వాట్ ఇస్ ద ప్రొఫైల్ ఆఫ్ ఏపీ? కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, పాపులేషన్, క్యాపిటల్స్, మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇలాగా. సో ప్రొఫైల్స్ తీసుకుంటే ఇండియా ఈజ్ ది చూసుకున్నాం కదా 10th మోస్ట్ పాపులర్ స్టేట్. వీ హ్యావ్ 4.95 crores. 4.95 crores, 4.95 million crores అనమాట. స్టేట్ క్యాపిటల్ అమరావతి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ది సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్టర్ గుజరాత్. పాపులేషన్ వైజ్లో ఇట్ స్టాండ్స్ 10th పొజిషన్. ఏరియాలో 8th పొజిషన్. కోస్ట్ లైన్లో సెకండ్ ఆఫ్టర్ గుజరాత్. అండ్ నెక్స్ట్ తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ పాపులర్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ తెలుగు. తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్, మన రాష్ట్ర భాష తెలుగు, ఎక్కువ మాట్లాడేది కూడా తెలుగు. తెలుగు దేశం మొత్తంలోని తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇట్ స్టాండ్స్ ఇన్ 4th అనమాట. 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ తెలుగు దేశం మొత్తంలో. అదే ప్రపంచం మొత్తంలో తీసుకుంటే 11th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎక్కువ తెలుగు మాట్లాడే వాళ్ళు మన పొజిషన్ ఎంత ఉందంటే 11th ప్లేస్లో ఉన్నాం. అదే మన దేశం, మన భారతదేశంలో తీసుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నమాట తెలుగు భాష మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ అదే ఎకానమీకి వస్తే 8th లార్జెస్ట్ ఎకానమీ. ఈవెన్ ఏరియాలో కూడా మన 8th, ఎకానమీలో కూడా మనం 8th. ఇన్ని స్టేట్స్లో మనం 8th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఇండియా. నెక్స్ట్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే మనం 17th ర్యాంక్లో ఉన్నమాట. ఎంత? 17వ ర్యాంక్లో. జిఎస్డిపిలో we stand in 17th rank. టూరిజం, మోస్ట్ విజిటెడ్ స్టేట్స్ కింద చూసుకుంటే వీఆర్ ఇన్ ది 3rd పొజిషన్. మోస్ట్ విజిటెడ్ స్టేట్స్, ఎక్కువ టూరిజం, ఇప్పుడు దేశం మొత్తం మీద మోస్ట్ విజిటెడ్ స్టేట్స్ అని ఇష్టపడే రాష్ట్రాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3rd పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఈజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. ఏరియా ఎక్స్టెంట్ ప్రకారం ఏరియా వైజ్ అతిపెద్ద డిస్ట్రిక్ట్ జిల్లా ఏదంటే అనంతపూరు. అదే స్మాలెస్ట్ అంటే శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం ఈజ్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్. ఏరియా వైజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అనంతపురం ఈజ్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. పాపులేషన్ ప్రకారం లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో ఎక్కువ పాపులేషన్ ఉంది అంటే మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కువ పాపులేషన్ ఉంది. ఇంకా తక్కువ పాపులేషన్ ఏ జిల్లాలో ఉందంటే విజయనగరం జిల్లాలో. ఏరియా వైజ్ అయితే అనంతపూర్ ఈజ్ ద లార్జెస్ట్, పాపులేషన్ వైజ్ ఈస్ట్ గోదావరి. ఓకే, అదే ఏరియా వైజ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే శ్రీకాకుళం, పాపులేషన్ వైజ్ స్మాలెస్ట్ అంటే విజయనగరం. సో లిటరసీ రేట్ ఆఫ్ ఏపీ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? లిటరసీ అంటే రాయడం చదవడం రావడం అనమాట. రాయడం చదవడం వచ్చిందని లిటరసీ అంటారు. సో ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ చూసుకుంటే 67.35% మాత్రమే. 35% ఇన్ 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 100%లో ఓన్లీ 67% మాత్రం చదువుకున్న వాళ్ళు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో యాజ్ కంపేర్డ్ టు ఇంకా అంటే 2001 కంటే కొంచెం మెరుగుపడ్డాం అని అర్థం అనమాట. 2001లో అయితే ఓన్లీ 62.07% మాత్రమే లిటరసీ రేట్ ఉండింది. ద లిటరసీ రేట్ ఆఫ్ స్టేట్ ఈజ్ లోవర్. ఇది మనం ఇక్కడ నేషనల్
రేట్ యావరేజ్ కంటే మనం చాలా తక్కువలో ఉన్నాం. ఎందుకంటే లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఎంత అంటే 72.98%. అదే ఏపీకి వస్తే దిస్ ఈజ్ ఓన్లీ 67.35%. నేషనల్ యావరేజ్ కంటే మన లిటరసీలో చాలా తక్కువ ఉన్నాం. నేషనల్ యావరేజ్ 72లో ఉంది, మనం 67లో ఉన్నాం అనమాట. అదే సెక్స్ రేషియో అయితే నేషనల్ యావరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. సో literacy in Andhra Pradesh increased over 37 points from 29.94% in 1991 to 67. అంటే in the span of 30 years 1981 నుంచి 2001 వరకు 30 yearsలో చూసుకుంటే we have increased 30% అనమాట. 30 points అనుకోవచ్చు. 1981లో లిటరసీ రేట్ వాజ్ ఓన్లీ 29.94. అదే 2001లో లిటరసీ రేట్ ఈజ్ 67.35. We increased by 30 points. ఈ లిటరసీ రేట్లో మళ్ళీ ఫీమేల్ లిటరసీ చదువుకున్న ఆడవారి శాతం ఎంత ఉంది? ఇట్ హ్యాస్ గోన్ అప్ ఫ్రమ్ 52.72% to 59.96 in 2011. In 2001, it was 52% female literacy, more or less. In 2001, 50, it has gone up to 59.96, almost 60 in 2011. అంటే అమ్మాయిల్ని చదివించడం ఎక్కువ, దా ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్నారు, అమ్మాయిల్ని ఎక్కువ చదివిస్తున్నారు. గర్ల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ని మనం బాగా ఎంకరేజ్ చేసాం. 2001 నుంచి 2011లో 52 ఉండేది కాస్త ఆల్మోస్ట్ 60 అయింది. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్. అర్బన్స్లో ఎంతమంది ఉంటున్నారు, రూరల్లో అంటే పట్టణాల్లో ఎంతమంది ఉంటున్నారు, గ్రామాల్లో రూరల్లో ఎంతమంది ఉంటున్నారు. అర్బన్ పాపులేషన్ ఈజ్ 29.47%, ఆల్మోస్ట్ 30 అనుకోండి, 29.47%. మిగతా 70% ఆర్ 69.63% మొత్తం రూరలే. అంటే ఓన్లీ 29% పాపులేషన్ ఈజ్ ఇన్ అర్బన్స్, ద రెస్ట్ ఆర్ ఇన్ రూరల్ పాపులేషన్. ఇది ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2001 to 2011. 2001లో ఓన్లీ 24% ఉన్నారు. తర్వాత అందరూ మైగ్రేషన్స్, సిటీస్లో జాబ్లని, బిజినెస్లని ఎక్కువ షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక నియర్లీ 7% ఇంక్రీజ్ అయిందనమాట. 6% we have increased. 24% it was in 2011 census, and in 2011 census it has increased to 29.47%. This is the profile of AP. Next, come to land utilization. మన ఉన్న మొత్తం భూమిలో ఎంత భూమిని మనం వాడుకుంటున్నాం, ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఏపీ. సో 37.11% ఈజ్ అండర్ నెట్ ఏరియా జోన్. నెట్ ఏరియా జోన్లో మనం ఎంత శాతం వాడుకుంటున్నాం అంటే 37%. అది కూడా ఎన్ని హెక్టర్స్ అంటే 60.49 lakh hectares, 60.49 లక్షల హెక్టార్లు మన నెట్ జోన్ ఏరియాలో మన ఏపీలో ల్యాండ్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈజ్ 22.63% అండర్ ఫారెస్ట్. మన ఫారెస్ట్ కవర్, ఏపీ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, అడవులు ఎంత ఉన్నాయి, కెనోపీ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఏపీ ఎంతంటే 22.63%. మనం ఉన్న మొత్తం ల్యాండ్లోని 22% అడవిలైతే నెట్ జోన్ ఏరియాలో మనం 37% వాడుకుంటే
నెక్స్ట్ 8.91 అండర్ ఫాలో కరెంట్ ఫాలో ల్యాండ్స్ అనమాట. ఫాలో ల్యాండ్స్ అంటే బంజర్ భూములు లాంటివి. సో అది 8%. తర్వాత 12.73% ల్యాండ్ అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అదర్ దెన్ అగ్రికల్చర్ యూజ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా. సో మనకున్న దాంట్లోని మన ఫారెస్ట్ కవర్ ఏంటంటే 22.63%. ఏపీస్ ఫారెస్ట్ కవరేజ్ 22.63%. నెట్ సోన్ ఏరియా పండించే భూమి ఎంతంటే 37.11. సో ఫాలో ల్యాండ్స్ నియర్లీ 8%. సో 8.20% అండర్ బ్యారన్ అండ్ అన్కల్టివబుల్. ఇది బ్యారన్ అంటే బంజరు భూములు వస్తాయి, అన్కల్టివబుల్ అంటే అవి పంటకి దేనికి పనికిరావు అనమాట. అండ్ రిమైనింగ్ 82% అండర్ ఫాలో ల్యాండ్ కల్టివబుల్ వేస్ట్ లైక్ పర్మనెంట్ పాస్చర్స్, గడ్డీలు ఆర్ పాస్చర్స్, గ్రేజింగ్ కోసం పనికొచ్చే ల్యాండ్స్ ఇవన్నీ. సో ల్యాండ్ అండర్ మిస్లీనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రూవ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ద నెట్ సోన్ ఏరియా విచ్ ఈస్ అరౌండ్ 2.21%. So this is the Andhra Pradesh historical background, formation and physiographical extent and physiographical division. That's all for today. Like cheyandi, share cheyandi. Thank you. హలో, వెల్కమ్ టు తెలుగు ఓన్ అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో క్లైమేట్, ఉష్ణోగ్రత, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి క్లైమేట్స్ ఉంటాయి, మనకి ఎన్ని రకాల సీజన్స్ ఉన్నాయి, సో హైయెస్ట్ సీజన్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ టెంపరేచర్స్, లోయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎంత, మన యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ మనం చాలా ఈజీగా అంటే ఎప్పుడైనా కామన్గా మాట్లాడుతున్నప్పుడు క్లైమేట్, వెదర్ అన్నీ వాడేస్తూ ఉంటాం. కాకపోతే క్లైమేట్ చాలా వేరు, వెదర్ అనేది వేరు. ఈ రెండింటిని మనం ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది అంటాం, ఈరోజు వెదర్ చాలా బాగుంది అంటాం. కాకపోతే క్లైమేట్ అంటే ఏంటంటే ద ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఎ రీజియన్, పర్టికులర్లీ ఇంక్లూడింగ్ లైక్ temperature, humidity, rainfall, everything for a very long period is called climate. Adi climate. Weather ante enti? Day to day differences in climate, like day to day humidity, day to day rainfall, day to day temperature, day to day variations ni weather antam. So climate ki weather ki inta tada undi. So weather is a షార్ట్ టర్మ్ అనమాట. అంటే ఒక గంట కోసం మాట్లాడుకున్నది, ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది, లేకపోతే ఈ గంట ఎలా ఉంటుంది అన్నది ఓన్లీ షార్ట్ పీరియడ్ కోసం మనం ఈ తాపమానం గురించి, టెంపరేచర్స్ గురించి, దేని గురించి మాట్లాడితే దాన్ని మనం వెదర్ అంటాం. క్లైమేట్ అంటే వెరీ లాంగ్ పీరియడ్. అదే చూద్దాం ఒకసారి. వెదర్ రిఫ్లెక్ట్స్ షార్ట్ టర్మ్ కండిషన్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ వైల్ క్లైమేట్ ఈజ్ ద యావరేజ్, డైలీ యావరేజ్ అనమాట. అంటే ఇన్ని వెదర్లు కలిపితే మనకి ఒక క్లైమేట్ అనే టర్మ్ వస్తుందన్నమాట. డైలీ వెదర్ రిపోర్ట్స్ కలిపితే ఆ ప్రాంతం యొక్క క్లైమేట్, ఉష్ణోగ్రత తెలుస్తుంది. ప్రతిరోజు మనం ఒక డేటా పెట్టుకుని ఈరోజు వేడి ఎక్కువ ఉంది, లేకపోతే ఈరోజు వర్షం పడింది, ఈ వెదర్ రిపోర్ట్స్ అలాగా ఒక 10 or 15 or 20, 30 years ఇలా లాంగ్ పీరియడ్కి మనం దాన్ని డేటా సేకరిస్తే దాన్ని ఆ ఏరియా, దట్ రీజన్స్, దట్ ఈస్ కాల్డ్ దట్ రీజన్స్ క్లైమేట్. So weather is the short-term conditions of the atmosphere. Climate is the average daily weather for an extended period of a time of certain location. When you are talking about a particular location. So weather can change from minute to minute, hour to hour and day to day and season to season. But climate is the average of all the weather over time and space. So దీని ప్రకారం మనం ఏం చేసుకున్నామంటే మన వరల్డ్లోని we have divided world into 3 climatic zones, majorగా 3 climatic zones.
ఇది మన ఈక్వేటర్ 0 degrees అందరికీ